పావురాల దగ్గరికెళ్ళడము అండ్ లవ్ బర్డ్స్ దగ్గరికెళ్ళడము చాలా లైఫ్ థ్రెటనింగ్ అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. యూ బీయింగ్ ఎ పల్మనాలజిస్ట్, వాట్ డూ యూ వాంట్ టు సే? ప్రాబ్లమ్ ఏంటంటే దాని యొక్క ఫెదర్స్ అండ్ ఆల్సో దాని యొక్క మోషన్ కూప్ అంటాం. సో దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న రియాక్షన్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఎంత వర్స్ అవుతుంది అంటే స్టార్టింగ్ కొంచెం మెట్లెక్కితే వచ్చే ఆయాసం ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకున్నా కానీ రావచ్చు. సో ఇప్పుడు యూజువల్గా పొల్యూషన్ అంటే మనం బయటికి వెళ్తేనే పొల్యూషన్ ఉంటుంది అనుకుంటాము. ఇండోర్ పొల్యూషన్ ఏంటి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండోర్ పొల్యూషన్ ఇంకా డేంజరస్ అవుట్డోర్ కంటే. ఒక్క సెషన్ ఆఫ్ అగరబత్తి ఈజ్ ఈక్వల్ టు 10 to 15 సిగరెట్ పొల్యూషన్. అసలు రాత్రులు నిద్ర పట్టకుండా ఉండడానికి ఒకటే ఒక కారణం స్ట్రెస్, ఓవర్ థింకింగ్, మనకున్న ప్రాబ్లమ్సా? లేకపోతే బాడీలో ఏమైనా నిజంగానే సంథింగ్ ఈజ్ గోయింగ్? వెంటనే పడుకోవడం ప్రాబ్లమే, గంట తర్వాత పడుకోవడం కూడా ప్రాబ్లమే. చాలా మంది హార్ట్ అటాక్తో చనిపోయారు అంటారు. కానీ ఎంతో మంది ఈ స్లీప్ యాప్నియా వల్ల చనిపోతారు నైట్. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే ఈ గురక మధ్యలో అంటే గురక పెడుతూ ఉంటారు, సౌండ్ పెరుగుతూ ఉంటుంది, ఒక స్టేజ్లో ఆగుతుంది, కంప్లీట్ బ్రీతింగ్ కూడా ఆపేస్తారు ఆ టైంలో వాళ్ళు. దాన్నే యాప్నియా అంటాం. చిన్నతనం నుంచి గురక ఉన్నట్టయితే కనుక పెద్ద వయసులో వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. ఇఫ్ దెర్ ఈస్ నో బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ స్లీప్, యువర్ డైట్, యువర్ ఎక్సర్సైజ్ అండ్ యువర్ అవేర్నెస్, ఇవన్నీ 4 pillars ఆఫ్ హెల్త్ అంట నేను. సో ఇవి సరిగా లేకపోతే ఏ పిల్లర్ కూలినా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లంగ్స్ హెల్తీగా ఉండాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటే అని కాదు, అలాంగ్ విత్ దట్ వ్యాక్సినేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఏజ్ 50-60 దాటిందంటే యు ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్, దాని తర్వాత వేరే షింగిల్స్ అంటాం. ఇవన్నీ డేంజరస్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా రెడీ టు అటాక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. సో చాలామందికి చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటున్నాయి ఈ మధ్య, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా లేకుండా, అండ్ గురక పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటారు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల ఇది కామనేలే అనుకుంటారు, లేకపోతే ఒక సిగరెట్ తాగితే ఏం కాదు అనుకుంటారు, సిగరెట్ బదులు హుక్కా తాగితే ఏం కాదు అనుకుంటారు, అండ్ బర్డ్స్కి ఫీడ్ చేస్తుంటారు. ఇలా చిన్న చిన్న విషయాల వల్ల మన లైఫ్ థ్రెటనింగ్ వరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్గా వాటి ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పాడ్కాస్ట్లో. అండ్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్, డాక్టర్ వివేక్ వీరపనేని గారు, కన్సల్టెంట్ ఇన్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్. హలో వివేక్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలామంది నేను రీల్స్లో చూశాను, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో, పావురాల దగ్గరికి వెళ్ళి రీల్స్ చేయడము, పావురాలకి ఫుడ్ పెట్టడము, ఇంట్లో కొంత లవ్ బర్డ్స్ని తెచ్చుకొని వాటిని ప్రేమగా చూసుకోవడము. కానీ ఈ పావురాల దగ్గరికి వెళ్ళడము అండ్ లవ్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళడము చాలా లైఫ్ థ్రెటనింగ్ అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. యూ బీయింగ్ ఎ పల్మనాలజిస్ట్, వాట్ డూ యూ వాంట్ టు సే? అంటే వి సీ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ కమ్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ అండ్ కాఫ్. ఓకే. ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ ఎక్స్పోజర్ టు పిజియన్స్, పిజియన్ ఫీడింగ్ చేయడము, లేదా వాళ్ళు చేయకపోయినా సరే వాళ్ళ ఇంటి బాల్కనీస్లో వచ్చి పిజియన్స్ బాగా ఉండడము. ప్రాబ్లం ఏంటంటే దాని యొక్క ఫెదర్స్ అండ్ ఆల్సో దాని యొక్క మోషన్ కూప్ అంటాం. ఓకే. సో దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, అవి కొంతమందికి పడవు. అది ఎవరు అని ముందు చెప్పలేము. సో అంటే అది ఇన్హేల్ చేస్తామనా? అది ఇన్హేల్ చేస్తాం. ఓకే. అది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దే ఇన్హేల్ ఇట్. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న రియాక్షన్ క్రియేట్ అవుతుంది, దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటాం. అసలైతే రాకూడదు, కానీ వాళ్ళు కొంచెం హైపర్గా రియాక్ట్ అవుతారు. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్నట్టు కాదు, అనవసరంగా రియాక్ట్ అయినట్టు. రియాక్ట్ అవ్వడం వల్ల, అన్నెసెసరీ రియాక్షన్ వల్ల వాళ్ళ బాడీని హార్మ్ చేస్తున్నట్టు, సెల్ఫ్ హార్మ్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ రియాక్షన్. సో ఇది పిజియన్స్ అనే కాదు, ఏ బర్డ్ అయినా రావచ్చు. అందుకే దాన్ని బర్డ్ ఫ్యాన్సియస్ లంగ్ అంటాం. బర్డ్స్ని ఎవరైతే ఫ్యాన్సీ చేస్తారో పెంచడం అన్ని, ఇంక్లూడింగ్ మీరు చెప్పే లవ్ బర్డ్స్ అవన్నీ కూడా, వాటి వల్ల కూడా రావచ్చు. సో అన్నెసెసరీగా వాటిని తెచ్చుకొని దాని రెగ్యులర్ ఫీడ్ వేరు, న్యాచురల్గా దాని ఫీడ్ అది చూసుకుంటుంది. వీళ్ళు ఏ ధాన్యాలు పడితే అవి ఇవ్వడం వల్ల దాని గట్లో కొన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. దట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫుడ్ దాన్ని. సో అది న్యాచురల్ ఫుడ్ కాదు కాబట్టి ఇట్స్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్స్ టు హ్యూమన్స్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్హేలింగ్ ఇట్. సో అన్నెసెసరీగా ఫీడ్ చేయకండి. ఇప్పుడు చాలా మంది యాక్టివిస్ట్ కూడా ఉంటారు, we do it, why you not saying to feed and all that. అందరూ లైక్ యానిమల్ లవర్స్ చాలా మంది అయిపోయారు. You can love them to an extent. Yes. So if suppose if you have a family member who is suffering with hypersensitivity pneumonitis, you know ఎంత పెయిన్ఫుల్. ఎందుకంటే దట్ పేషెంట్ సఫర్స్ విత్ బ్రీదింగ్ ప్రాబ్లమ్, కాఫ్. స్టార్టింగ్లో ఫీవర్ ఉండొచ్చు కొంచెం, బట్ ఈవెన్చువలీ బ్రీదింగ్ ప్రాబ్లమ్ కాఫ్ లాగా సెటిల్ అవుతుంది. సో ఇది ఎంత వర్స్ అవుతుంది అంటే స్టార్టింగ్ కొంచెం మెట్లెక్కితే వచ్చే ఆయాసం
ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకున్నా కానీ రావచ్చు. సో మీరు ఎంతమంది పేషెంట్స్ని చూస్తున్నారంటే ఈ పీజన్స్ వల్ల, లవ్ బర్డ్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళు? ఇప్పుడు దాన్ని కాజ్ చేసే డిసీజ్ పేరు ఐఎల్డి అంటాం, అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్. ఓకే. ఈ ఐఎల్డీస్ చాలా జబ్బుల వల్ల రావచ్చు, చాలా కారణాల వల్ల రావచ్చు. అందులో పిజియన్ వల్ల వచ్చే ఐఎల్డి మోస్ట్ కామన్ ఇండియాలో. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ టైప్ ఆఫ్ ఐఎల్డి అన్నిటికంటే మోస్ట్ కామన్. అంటే ఎంత పీరియడ్ వరకు, అంటే టైం పీరియడ్ వరకు వాళ్ళ దగ్గర ఉంటే, అంటే బర్డ్స్ దగ్గర ఉంటే మనకు అటువంటి మినిమం ఎక్స్పోజర్ అనేది కొంతమందికి 1 month ఉండొచ్చు, కొంతమందికి 1 year ఉండొచ్చు. ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్, పేషెంట్ టు పేషెంట్ బేసిస్ ఉంటుంది. సో కేసెస్ అయితే బాగానే చూస్తుంటాం. ఈ ఐఎల్డి కేసెస్ నారో డౌన్ అవ్వాలి ఒక డయాగ్నోసిస్కి. పిజియన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే కొన్నిసార్లు ఇంట్లో పెరిగే మోల్డ్ వల్ల రావచ్చు. సో ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే దానికి ఒక 100 కాజెస్ ఉంటాయి, 100 కారణాలు ఉంటాయి. సో ఈ మధ్యనే ఒక అంటే ఫేమస్ పర్సనాలిటీ సమ్ CEO ఎవరో పీజియన్ వల్ల ఫైబ్రోసిస్ వచ్చి చనిపోయింది అని నేను ఒక పేపర్లో విన్నాను అండ్ ఇన్స్టాలో చూశాను. సో ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? పీజియన్ వల్ల చనిపోవడం ఏంటి? ఫైబ్రోసిస్ అంటే మీరు అన్నారు కదా, చాలా మందికి తెలియదు ఫైబ్రోసిస్ అంటే. లంగ్స్ అనేవి బ్రెడ్ లాగా మెత్తగా ఉండాలి. ఈ ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే అది కాలిస్తే గట్టిగా అవుతుంది కదా, రస్క్ లాగా, అవును, అలా అవ్వడం. సో లంగ్ ఫైబ్రోసిస్ అంటే లంగ్స్ లిటరలీ గట్టిగా అయిపోవడం. మరి దానికి పీజియన్స్కి ఏంటి సంబంధం? అలా గట్టిగా అవడానికి కారణమే ఈ పిజియన్ ఫెదర్స్, ఈ పిజియన్ కూప్. అదే కాకుండా ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే బాడీ అన్నెసరీగా రియాక్ట్ అవుతుంది ఆ ఐటమ్స్కి, ఆ పర్టికులర్ ప్రోటీన్కి. సో అందరిది అవుతుందని చెప్పలేం, వీళ్ళది అవుతుందని చెప్పలేం అనమాట. సో ఎవరికైనా రావచ్చు కాబట్టి బెటర్ టు స్టే అవే. దాన్ని అవాయిడ్ చేయడమే ట్రీట్మెంట్. సో ఫీడింగ్ చేయడం వలనో, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల పెరగవచ్చు, రావచ్చు పిజియన్స్. కమ్యూనిటీస్ లో ఉంటాయి, ఏసీ యూనిట్స్ పైన ఉంటాయి, డెఫినెట్లీ బాత్రూమ్స్ విండోస్ లో ఉంటాయి. అక్కడ అవి సెటిల్ అవుతాయి అన్నమాట. ఆ ప్రోటీన్స్ పడవు మీకు. సో నెట్ పెట్టుకోవడం బెటర్ టు సెక్యూర్ ద ఏరియా, అవి రాకుండా. ఎందుకంటే ఎవరికి వస్తుందో చెప్పలేం. ఒకసారి స్టార్ట్ అయితే ఇట్స్ లైక్ ఎ చైన్ రియాక్షన్. ట్రీట్మెంట్ చేస్తే కొంతవరకు కొంతమంది రెస్పాండ్ అవుతారు. ట్రీట్మెంట్ చేయకపోతే అది క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ లాగా మారుతుంది. సో వాట్ ఆర్ ద డేంజరస్ ఎఫెక్ట్స్ వీల్ సీ బికాజ్ ఆఫ్ దిస్? లంగ్ నార్మల్ లంగ్ ఉండదు, ఇంకా ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ఫైబ్రోజ్ లంగ్. ఓకే. ఏదైతే గట్టిగా అయిపోతుందని డిస్కస్ చేశాం లైఫ్ థ్రెటనింగ్ మరి, అంతే కదా. సో దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఎంత అసలు బాత్రూమ్కి వెళ్ళడం కూడా చాలా ఆయాసపడతారు పేషెంట్స్, ఆక్సిజన్ డిపెండెంట్ అవుతారు. అంటే ఇదంతా ఈవెన్చువల్లీ వాళ్ళు రియలైజ్ అవ్వకుండా అలానే కంటిన్యూ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇనిషియల్ గా రియలైజ్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ దే విల్ బి ఫేసింగ్? దే విల్ ఫేస్ బ్రెత్లెస్నెస్ అండ్ కాఫ్. సపోజ్ ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు, అక్కడ పిజియన్స్ ఉన్నాయి, అది షిఫ్ట్ అయిన కొన్ని మంత్స్లోనో కొన్ని ఇయర్స్లోనో స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. సో అది వాళ్ళు గమనించి డాక్టర్స్ అంతా కూడా హిస్టరీ అడిగినప్పుడు చెప్తారు ఇవన్నీ. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో దాంట్లో ఓకే విల్ గెట్ టు నో, దెన్ విల్ డూ సమ్ టెస్ట్. దానికి సిటీ స్కాన్స్ అంటాం చెస్ట్వి. అవి కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, బ్రీదింగ్ టెస్ట్ ఉంటాయి. లంగ్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో తెలుస్తుంది, లంగ్ ఎంతవరకు పనిచేస్తుంది, దాని ఫంక్షన్ ఎట్లుందో కూడా తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ తెలుసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఈ పర్టికులర్ డిసీజ్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. దాన్ని బ్రేక్ వేస్తే ఆగుతుంది, లేదు అంటే ప్రోగ్రెస్ అయిపోతుంది ముందుకి. దానివల్ల పేషెంట్ అనేవాళ్ళు సఫర్ అవుతారు లాస్ట్కి. సో నెక్స్ట్ చాలా మంది అంటుంటారు టొబాకో స్మోకింగ్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ ఆల్కహాల్ డ్రింకింగ్ అని. నిజంగానే మందు తాగడం కంటే సిగరెట్ తాగడం చాలా డేంజరసా? డిపెండ్స్, దేని డేంజర్స్ దానికి ఉన్నాయి, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఈ సిగరెట్ అనేది ఇట్స్ మోర్ ఈవెన్ అడిక్టివ్, ఇంకా అడిక్టివ్ మన ఆల్కహాల్ కంటే. ఎందుకంటే దాంట్లో నికోటిన్ ఉంటుంది, దాంతోపాటు 7,000 కెమికల్స్ ఉంటాయి సిగరెట్ స్మోక్లో. ఆల్కహాల్ మే నాట్ హ్యావ్ సో మెనీ కెమికల్స్, బట్ సిగరెట్ స్మోక్ హ్యాస్ దోస్ కెమికల్స్. అయితే ఇప్పుడు ఓన్లీ స్మోకింగ్ గురించే మాట్లాడుకున్నట్లయితే మనకు బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సిగార్ అని, బీడీ అని, సిగరెట్స్ అని, వేప్స్ అని, హుక్కా అని, ఎలక్ట్రానిక్ వేప్స్ అని, ఇలా ప్రతి ఒక్కటి వచ్చాయి కదా. చాలామంది ఏమంటారంటే వేప్స్ చాలా సేఫ్గా ఉంటాయి, ఎలక్ట్రానిక్ వేప్స్ చాలా సేఫ్గా ఉంటాయి, జస్ట్ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది, హుక్కా తాగుతాం మేము, స్మోక్ చేయము అంటారు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో హౌ డేంజరస్ ఇట్ ఈస్? లైక్ సిగరెట్ బెటరా, హుక్కా బెటరా? అంటే సైనైడ్ బెటరా లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ బెటరా అన్నట్టుంది. ఏదైనా డేంజరస్. ఓకే. సో ఏదైనా ప్రాబ్లమాటికే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు అన్నట్టుగా ఫ్లేవర్స్, దాని తర్వాత స్మెల్ చూసి బాగుంది, సో ఇది కొంచెం సేఫ్ అనుకుంటా, హార్డ్గా లేదు, స్మూత్గా ఉంది అనుకుంటారు. ఓకే, సిగరెట్లో 7,000 కెమికల్స్ ఉండొచ్చు, దానివల్ల దాంట్లో ఒక 70 కెమికల్స్ వల్ల క్యాన్సర్ రావచ్చు. అదేవిధంగా వేప్లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ఈ వైటమిన్ ఏ ఆయిల్ అంటాము, గ్లిజరిన్ అంటాము, కొన్నిసార్లు ఈ క్యానబిస్ యొక్క ఆయిల్ ఉంటుంది. ఇది అక్కడ హీట్ అవుతుంది అనమాట. ఇట్స్ అ హీటెడ్ ప్రోడక్ట్ కదా. అది హీట్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా కొంచెం స్ట్రక్చర్ మారి డేంజరస్ కాంపౌండ్స్ లాగా మారుతున్నాయి. దే ఆర్ లింక్ టు మెనీ ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ జస్ట్
లంగ్స్లో పిలిచినందుకు లంగ్ ప్రాబ్లమ్స్ అనే కాదు, ఆస్మా, సిఓపిడి, క్యాన్సర్స్ ఇవి కాకుండా మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ యూనో బ్రెయిన్ ప్రాబ్లమ్స్. అంటే హెడ్ టు టో తీసుకుంటే అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ హార్ట్, బ్రెయిన్, ఎవ్రీవేర్. ఇంకా డేంజరస్ ఇష్యూస్ ఏంటి అంటే దీంట్లో ఇవాలి అనే ఒక ప్రాబ్లం వస్తుంది. ఇవాలి అంటే ఈ సిగరెట్ ఇండ్యూస్ లంగ్ ఇంజురీ అంటాము. సో దీంట్లో ఏంటంటే లంగ్స్లో ఉండే ట్యూబ్స్ అనేవి పర్మనెంట్గా క్లోజ్ అయిపోతాయి. ఈ ఆస్తమా ఇస్ ఎ రివర్సిబుల్ ప్రాబ్లం. ఈ వేప్, ఈ హుక్కా, వాటి వల్ల. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్, హుక్కా కాదు, వేప్, Vapes, ఎస్పెషల్లీ okay. ఈ సిగరెట్స్, వేప్, వీటి వల్ల. ఓకే. సో అది పర్మనెంట్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఒక పేషెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫారెన్లో చాలా కేసెస్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఈ సిగరెట్స్ చాలా ర్యాంపెంట్గా యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ యూకే అంతా కూడా. ఇక్కడ కూడా చాలా మంది ఈ వేప్స్ అంటే చాలా డేంజరస్, అసలు డేంజరస్ కాదు అన్న ఫీల్లో ఉన్నారు, నార్మలైజ్డ్ థింగ్. అది గుడ్ మార్కెటింగ్ బై టొబాకో ఇండస్ట్రీ, అంటే ఆల్టర్నేటివ్ కోసం. ఎస్, సిగరెట్ మానేయడం కోసం ఆల్టర్నేటివ్ గా ఈ వేప్స్ తీసుకుంటున్నారు, బట్ దే ఆర్ మోర్ డేంజరస్. మోర్ డేంజరస్. ఇవాలి అనే ఒక ప్రాబ్లం వస్తుంది. తర్వాత పాప్కార్న్ లంగ్ అంటాం, గట్టిగా అయిపోతుంది లంగ్ అంతా కూడా. వీళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో సిగరెట్ కంటే కూడా ఈ సిగరెట్ ఇంకా డేంజరస్ నన్ను అడిగితే. షార్ట్ పీరియడ్లో ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అలా అని చెప్పి అందరికీ చేస్తుంది అంటే కాదు, అక్కడే ప్రాబ్లం. నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నా, నాకు ఏం అవ్వట్లేదు అంటారు చాలా మంది. కొంతమంది ఉంటారు 6 months తీసుకున్న తర్వాత ఇవన్నీ ఫేస్ చేస్తారు. సో వాళ్ళు ఎవరు వచ్చి బయటికి చెప్పరు కదా ఇలా అయినట్టు. సో ఇవన్నీ కూడా పేపర్స్లో ఉంటాయన్నమాట, సైంటిఫిక్ స్టడీస్లో. ఈ సిగరెట్స్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్. దే ఆర్ కలర్ఫుల్, ట్రెండీ అండ్ స్లీక్గా ఉన్నంత మాత్రం సేఫ్ అని కాదు. అన్నెసరీగా వాటికి వెళ్ళి అడిక్ట్ అవ్వకండి, ఎందుకంటే యూ కెన్ గెట్ అడిక్టెడ్ టు దాట్ ఆల్సో. దాంట్లో కూడా నికోటినే ఉంటుంది. సో నికోటిన్ ఫ్రీ ఉన్నా సరే ఏదో ఒక కెమికల్ లోపలికి వెళ్ళడం వల్ల ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. అండ్ నేను ఎక్కడో విన్నాను 1 హుక్కా పఫ్ ఈజ్ ఈక్వల్ టు 100 సిగరెట్ స్మోకింగ్ అని. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, స్మోకింగ్ 1 session ఆఫ్ హుక్కా ఈక్వల్ టు స్మోకింగ్ 100 cigarettes. ఇట్స్ వెరీ డేంజరస్. సో హుక్కా అనేది సిగరెట్ కంటే కూడా అన్ని రెట్లు డేంజరస్ అనమాట. వాళ్ళకే కాదు, పక్కన ఉన్న వాళ్ళకి. హుక్కా సెషన్ అంటే ఒక 10 మంది కూర్చొని చేస్తుంటారు. కొంతమంది అందులో ప్యాసివ్ స్మోకర్స్ ఉంటారు, అంటే అబ్బా నేను హుక్కా తాగను, ఏం తాగను, వెరీ హెల్దీ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా డేంజర్ అని విన్నాను. దే ఆర్, మరి వాళ్ళు కూడా ఈక్వల్ గా పీలుస్తున్నారు కదా అక్కడ కూర్చొని. వీళ్ళు పీల్చి వదిలేస్తారు, వీళ్ళకి ఫిల్టర్ కూడా ఉండదు కదా. ఉండదు. సో వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు అనమాట. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం దీన్ని. సో ప్రైమరీ స్మోకింగ్ కాకుండా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. మళ్ళీ అవంతా స్మోక్ అంతా బట్టలు కత్తుకోవడం, హెయిర్ కత్తుకోవడం, అది ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు మన దగ్గరకు వచ్చి హక్ చేసుకోవడం, అప్పుడు అది వాళ్ళకి వచ్చే థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో ఇన్ని డేంజర్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే స్మోకర్స్ వాళ్ళు, సెకండ్ హ్యాండ్ అంటే ప్యాసివ్ స్మోకర్స్, థర్డ్ హ్యాండ్ స్మోక్. సో ఈ కేసెస్ చూసారా చిల్డ్రన్ లో? చాలా మంది పిల్లలకి ఆస్మా వస్తుంది. ఫాదర్స్ యూజువలీ ఇంట్లో ఈ మధ్య చేయట్లేదేమో ఎవరు, కానీ బాల్కనీస్ లో లేకపోతే వాష్రూమ్స్ లో స్మోక్ చేస్తారు కదా, ఆ పార్టికల్స్ అక్కడ వెళ్ళిపోతాయి అనుకుంటారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అట్లా అక్కడ ఉంటాయి. దే సెటిల్ దేర్. సో వెళ్ళగానే ఫస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి సిగరెట్ ఆన్ చేస్తారు బాత్రూమ్ కి. సో ఇదేంటంటే పోతుంది అనుకుంటాం, కానీ దోస్ పార్టికల్స్ ఆర్ లింగరింగ్ అరౌండ్. ఎంతో కొంత ఇన్హేల్ చేస్తారు పిల్లలు అక్కడ ఉంటే కనుక. సో దానివల్ల వాళ్ళకి ఆస్తమా వస్తుంది. అండ్ సిఓపిడి అని ఒక లంగ్ డిసీజ్ ఉంటుంది, దానికి కూడా ఇది ఒక పునాది. చిన్నప్పటి నుంచి సిగరెట్కి ఎక్స్పోజ్ అవ్వడం. ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంది బయట. హైదరాబాద్లో AQI is around 125. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్మోకింగ్ 6 to 7 cigarettes. ఆల్రెడీ వీఆర్ ఆల్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ స్మోక్. నిజమా? హైదరాబాద్ లో, ఢిల్లీలో ఒకటే పొల్యూషన్, ఢిల్లీలో అయితే ఆల్మోస్ట్ 1 to 2 packs. సో అంటే ఇది క్యాలిక్యులేషన్, ఇది నేను చెప్పడం కాదు, స్టాట్స్ ప్రకారం. స్టాటిస్టిక్స్ ప్రకారం బేసికలీ ఒక 24 PM 2.5 micrograms is equal to 1 cigarette. అంటే ఇప్పుడు మనందరము 5 to 6 సిగరెట్స్ తాగుతున్నట్టేనా పొల్యూషన్ వల్ల? ఇండోర్ ఉంటే అట్లా కాదు కదా, అవుట్డోర్. ఎవరైతే బాగా ఫీల్డ్ లో ఉంటారో, ఎవరైతే బాగా ట్రావెల్ చేస్తారో, దే టెండ్ టు హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్, మోర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎర్లీ COPDs. COPD అనేది మనం మూవీస్ ప్లే చేసే ముందు వస్తుంది కదా, ఎంఫసిమా తగ్గుతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం అనమాట. సో అది ఇంతకుముందు 50s 60s లో చూసేవాళ్ళం, ఇప్పుడు 30s 40s లో చూస్తున్నాం. యూ కెన్ సీ ఆల్మోస్ట్ 10 to 20 years వయసు తక్కువ వాళ్ళకు కూడా COPD అనే జబ్బు చూస్తున్నాం అనమాట. అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేస్తుంది లంగ్స్కి. ఏది పొల్యూషన్, ఈ PM 2.5 పార్టికల్స్, PM 10 పార్టికల్స్, సల్ఫర్ డైఆక్సైడ్స్ అని, దాని తర్వాత డిఫరెంట్ కెమికల్స్ వల్ల ఓవరాల్గా. ఇవే కాకుండా రబ్బర్ పార్టికల్స్ కూడా ఉంటాయి రోడ్స్ మీద, టైర్స్ నుంచి వస్తుంటాయి, కంటికి కనపడవు ఇవన్నీ కూడా. సో ఆల్ దీస్ ఆర్ హార్మింగ్ అస్. సిటీస్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఇవన్నీ. సో వాట్ ఈస్ అర్బన్ పాపులేషన్ కి? ఇప్పుడు చాలా మంది మేము AC కార్లో వెళ్తున్నాము, మాకు పొల్యూషన్ రాదు అనుకుంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఫిల్టర్స్ ఉంటాయి కదా, దే ఆర్ బెటర్ దాన్ పీపుల్ గోయింగ్ ఆన్ బైక్. ఓకే. ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నారు మీరు, ఒకసారి విండో కిందకని ట్రావెల్ చేయండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకసారి బైక్లో ట్రావెల్ చేయండి, యూ విల్ నోటీస్ ఈవెన్ మోర్
స్మెల్. అవును. హైదరాబాద్లో 20 years బ్యాక్ అట్లా లేకపోతుండే. Hmm. సో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ టుడే. ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? మనము ఇంకా రోడ్ల మీద నడవకుండా ఉండడం ఇప్పుడు అంటే చైనా, ఇంపాసిబుల్. చైనా బీజింగ్ ఉంది, దే హ్యాడ్ సిగ్నిఫికెంట్ పొల్యూషన్. ఎప్పుడు చూసినా మస్క్ లాగానే కనిపించే స్కై. ఇప్పుడు ఇట్స్ డిక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. ఎందుకంటే దే ఎంకరేజ్ మోర్ ప్లాంటేషన్, మోర్ ఎఫారెస్టేషన్. అంటే డిఫారెస్టేషన్ కదా, నేను నరకడం కాకుండా పెంచడం మొక్కల్ని. బిల్డింగ్స్ పైన ఓకే, గ్రీన్ రూఫ్స్ అని, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం, సోలార్ ఎక్కువ యూజ్ చేయడం. ఇండియా ఈజ్ ఆల్సో గోయింగ్ టువర్డ్స్ దట్. బట్ ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి ఆ డ్యామేజ్ అవుతున్నట్టే కదా, ఒక చిన్న బేబీ కూడా ఆ పొల్యూషన్ గాలే పిలుస్తుంది. సో ఇఫ్ యూ క్యాన్ పర్చేజ్ వన్, బెటర్ టు టేక్ వన్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇన్ ద హౌస్. పొల్యూటెడ్ ఏరియాలో ఉంటే బయటికి వెళ్ళి మాస్క్ వేసుకోవాలి. మీరు అడిగారు ఏం చేయాలి అని. 3-ply సర్జికల్ మాస్క్, 4-ply సర్జికల్ మాస్క్, ఇంకా N95 మాస్క్ వేసుకుంటే ఆల్మోస్ట్ 95% ఫిల్టర్ అయినట్టే. సో ప్రికాషన్స్ తీసుకుంటే ఓకే. ప్రికాషన్స్ తీసుకోకుండా బ్లైండ్గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం అందరికీ అని కాదు, కొంతమందికి, ఎస్పెషలీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా, మోర్ ఈజీలీ ప్రోన్ టు లంగ్ డిసీజెస్. చిన్నప్పటి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా, అంటే వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు. సిఓపిడి లాంటి డేంజరస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఐఎల్డి ఆల్సో. ఇందాక డిస్కస్ చేశాం కదా, ఐఎల్డి కూడా రావచ్చు వాళ్ళకి. సో చాలా మంది నేను రోజుకి 2 సిగరెట్సే తాగుతాను, 2 ప్యాక్స్ కదా, 2 సిగరెట్సే తాగుతాను, దానివల్ల ఎప్పటికో వస్తుందిలే ప్రాబ్లం అంటారు. నిజంగా ఒక్క సిగరెట్ తాగిన వాళ్ళకి కూడా ఎంత డేంజరస్ ఉంటుంది? అండ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా నిజంగానే? ఒక సిగరెట్ తాగితే తక్కువ డేంజరస్, ఒక సిగరెట్ ప్యాక్ తాగితే ఎక్కువ డేంజరస్ అనేది? డేంజర్ ఈజ్ ఆబ్వియస్లీ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎంత తీసుకుంటే అంత డేంజరస్. కానీ తక్కువ తీసుకున్న వాళ్ళకి డేంజర్ లేదు అని లేదు. తక్కువ తీసుకున్నా కానీ రావచ్చు, బట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళు చైన్ స్మోకర్స్ అబ్రప్ట్గా మానేస్తే మాకు ఏదో అయిపోతుంది అన్న ఫీల్లో వాళ్ళు స్లోగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేయాలి అనుకుంటారు. అదేంటి? వాళ్ళు ఆపుదాం అనుకుంటారు కానీ పక్కన వాళ్ళు చెప్తారు ఇలాంటివి. సో యూజువలీ వాళ్ళు ఆపుదాం అనుకున్నా కానీ ఒక్కసారి ఆపేస్తే నీకు ఏదైనా అవుతుంది అని చెప్తే ఒకలాంటి ఫియర్ క్రియేట్ అవుతుంది మైండ్లో. అబ్రప్ట్గా ఆపేయచ్చు. దే విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్, దే విల్ హ్యావ్ పాల్పిటేషన్స్, స్వెట్టింగ్స్, ఒకలాంటి డిస్కంఫర్ట్, యాంగర్ ఇష్యూస్, ఇవన్నీ వస్తాయి ఇనిషియలీ, బట్ దే కెన్ ఓవర్కమ్ ఆల్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అది కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడము, డాక్టర్ని మీట్ అవ్వడము, అండ్ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఉంటాయి. సో ఆ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ స్టిక్కర్స్ రూపంలో ఉంటాయి, గమ్స్ రూపంలో ఉంటాయి, టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, ఫార్మకలాజికల్ మాలిక్యూల్స్ అంటే టాబ్లెట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ విల్లింగ్ టు టేక్ హెల్ప్, ఇట్స్ ఆల్ అబౌట్ విల్లింగ్ టు క్విట్. ఫస్ట్ ఆ పర్సన్కి లోపల నుంచి ఉండాలి నేను ఆపాలి అని, అప్పుడు ఆపగలుగుతారు. బయట నుంచి ఎవరో ఫోర్స్ చేసింది అయితే అది జరగదు. అది ముందే చెప్తాం, వెన్ ఎవర్ పేషెంట్ కమ్స్, ఇఫ్ దే రియలీ వాంట్ టు క్విట్ దే విల్ డూ ఇట్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్, బీట్, హుక్కా, బీడీ, అంటే సిగరెటే ఇప్పుడు ఈ హుక్కా, బీడీ, సిగార్ కంటే ఇంకొంచెం సేఫర్ చెప్పాలంటే. ఎందుకంటే బీడీలో ఫిల్టర్ లేదు, సిగార్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ టార్ ఉంటుంది, ఎక్కువ నికోటిన్ ఉంటుంది, ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. అండ్ హుక్కా అయితే చెప్పాము 100 సిగరెట్లని. ఓకే, దాంతోపాటు ఇప్పుడు మన ఇంకోటి ఏంటి, వేప్ ఈజ్ ఆల్సో డేంజరస్, విచ్ ఈస్ నాట్ ఎ సేఫర్ ఆల్టర్నేటివ్. సో డోంట్ ఫాల్ ఫర్ ద ట్రాప్. సో ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్ ఈజ్ డేంజరస్ ఫర్ యువర్ లంగ్స్. యువర్ సెల్ఫ్ పొల్యూటింగ్. ఆల్రెడీ ఉన్న పొల్యూషన్ 90s, 80s, 50s ఇంత పొల్యూషన్ లేదు, అసలు పొల్యూషనే లేదేమో 50s. ఓకే, అప్పుడు స్మోక్ చేసే వాళ్ళకి అదొక్కటే ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ మనము పొల్యూషన్ పిలుస్తున్నాం. AQI వాస్ మేబీ 10, ఇప్పుడు 120, 150, కొన్ని ఏరియాస్ 200 కూడా ఉంటుంది. సో అంత పీలుస్తున్నప్పుడు ఆల్రెడీ లంగ్స్ ఆర్ వర్కింగ్ టూ హార్డ్ టు రిమూవ్ ఆల్ ద కెమికల్స్. మళ్ళీ ఇవన్నీ తీసుకోవడం వల్ల దాని తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో లంగ్స్ హెల్దీగా ఉండాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటే అని కాదు, వేరింగ్ మాస్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ యూర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు అందరూ అదే చెప్తారు. సో అన్నీ చేసుకోవచ్చు. యూ కెన్ వాచ్ సమ్ వీడియోస్ అండ్ ఫాలో దాట్. అలాంగ్ విత్ దట్ వ్యాక్సినేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్స్ ఉన్నాయా లంగ్స్కి? ఇప్పుడు ఎవరికైతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తాం కదా మనం. మన ఇండియన్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 వ్యాక్సిన్స్ ఉంటాయి పిల్లలకి, మేబీ మోర్ దాన్ దట్. పెద్దవాళ్ళకు ఒక ప్రోగ్రామ్ కూడా లేదు. సో ఈ వ్యాక్సిన్ వేసుకోమని చెప్పేవాళ్ళు కూడా లేరు. అలా అని చెప్పి వ్యాక్సిన్ వేసుకోవద్దా అంటే అలా కాదు, చాలా గైడ్ లైన్స్ వరల్డ్ వైడ్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఏజ్ 50-60 దాటిందంటే యు ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్, దాని తర్వాత వేరే షింగిల్స్ అంటాం. ఇవన్నీ డేంజరస్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా రెడీ టు అటాక్ యూ.
సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక బెల్ షేప్ కర్వ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే. సో చిన్నప్పుడు వీక్ ఉంటుంది, మధ్యలో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ 60+లో మళ్ళీ వీక్ అవుతుంది. ఓకే. అప్పుడు కూడా అవసరం కదా వ్యాక్సిన్స్ అనేవి. సో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ మీద మనకి అవేర్నెస్ లేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్తే విని వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు లేరు. డెఫినెట్లీ. ఓకే. సో అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్. దానికి సెపరేట్గా అంటూ ఒక ప్రోగ్రామ్ లేదు. కొన్ని కంట్రీస్లో ఉంటుంది. ఇప్పటిదాకా తెలియదు అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి అని. సో ఏజ్ తెలీదు కదా. తర్వాత ఆఫ్టర్ 50 we can take ఇంటర్నేషనల్ గైడ్ లైన్ 60+ 60 ఎనీ plus కంట్రీ. వాళ్ళకి. బట్ ఇండియాలో ఉన్న పొల్యూషన్ కావచ్చు, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ బర్డెన్ ఎక్కువ మన కంట్రీలో, బికాజ్ మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇస్ వెరీ హై. అవును. హైయెస్ట్ పాపులేషన్ మన కంట్రీలోనే ఉంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో 50+ తీసుకోని రికమెండేషన్స్ ఉన్నాయి. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా మీకు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా ఎనీ డిసీజ్ టు యువర్ హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్, బ్రెయిన్, ఎనీ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఇమ్మెటీరియల్ వాట్ యువర్ ఏజ్ ఈజ్. ఓకే. ఏజ్ ఎంతైనా కానీ 20 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. లేదు నాకు ఏ జబ్బు లేదు, ఏజ్ 50 లేదా 60 దాటింది అయినా సరే వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇట్స్ నాట్ ఎ రూల్, నోబడీ విల్ ఫోర్స్, ఇట్ ఈస్ అ రికమెండేషన్. ప్రివెంటివ్ కేర్ కదా, ప్రివెంటివ్. which is very సో ఒక నిమోనియా వస్తే అది సెప్సిస్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి డేంజర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఒక మనిషికి, ఎస్పెషల్లీ 50 దాటితే. వ్యాక్సిన్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ సెప్సిస్, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా, తీవ్రమైన నిమోనియా రాకుండా ఆపే అవకాశం ఒక 70 to 80% ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే. సో అందుకు వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. 100% ప్రివెంట్ చేస్తుంది ఎవరు చెప్పరు, చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. అవును. ఎవ్రీ ఇయర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చింది అంటే నవంబర్, డిసెంబర్ వరకు కూడా అందరికీ జలుబులు, ఎవరికైతే ఎలర్జీ, ఆస్మా ఉంటుందో వాళ్ళకి అటాక్స్ రావడము, పిల్లలు స్కూల్కి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు అంటించుకుని మళ్ళీ ఇంటికి రావడం, ఇంట్లో పెద్దవాళ్ళకి రావడం, వాళ్ళు నిమోనియా రావడం, ఐసీలో అడ్మిట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. దీన్ని బ్రేక్ చేయాలి అంటే మనం పిల్లలు ఎట్లనో మాస్క్ వేసుకోరు, సో దే మే నాట్ ఫాలో ఆల్ ద హైజీన్ మెజర్స్. పెద్దవాళ్ళు వ్యాక్సిన్ వేయించుకుంటే తీవ్రం కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా నిమోనియా, ఫ్లూ అండ్ షింగిల్స్ అని ఇంకొక డేంజరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. నిమోనియాకు ఒక 3 different types of వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వేసుకుంటే సేఫ్గా ఉండే అవకాశం ఎక్కువ. తిన్న తర్వాత అంత షుగర్ తీసుకోవాలి, అంత తీపి తినాలి అని అందరికీ ఉంటుంది కదా క్రేవింగ్ని. సో హౌ టు అవాయిడ్ ఇట్? సో తిన్న తర్వాత స్వీట్ తినాలని అందరికీ ఉండదని అనుకోను, బట్ తిన్నా కానీ లిటిల్ బిట్ మేబీ, డోంట్ ఓవర్ ఈట్. ఎక్కువ తీసుకుంటే ఈ మన స్పింక్టర్ ఉంటుంది, ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటాం. చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇందుకోసమే వస్తాయి. ఈ స్పింక్టర్ అనేది లూజ్ అయిపోతుంది. ఎవరైతే కాఫీ ఎక్కువ తీసుకుంటారో, పెప్పర్మింట్, చాక్లెట్స్, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఈ స్పింక్టర్ అనేది లూజ్ అవడం వల్ల యాసిడ్ పైకి తంతుంది. దాన్నే రిఫ్లక్స్ అంటాం. దానికోసమే గ్యాప్ ఇవ్వండి తినడానికి, పడుకోవడానికి. అండ్ ఈ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ తినే కొద్దీ ఒక్క ప్రాబ్లం కాదు, 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందులో మనం డిస్కస్ చేసిన 2-3 అంతే. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పడుకునే ముందు మనం చేయకూడని పనులేంటి? నిద్ర రాకుండా ఎఫెక్ట్ అయ్యేవి ఒకటి ఏంటంటే అవాయిడ్ టేకింగ్ కాఫీ ఆఫ్టర్ 4 PM, నెంబర్ 1. అదే కాకుండా ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ ఎనీ కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాఫీ, షుగర్ ఇన్ ఇట్, అవాయిడ్ చేయండి. నెంబర్ 2, అవాయిడ్ టేకింగ్ ఆల్కహాల్. చాలామంది ఆల్కహాల్ తీసుకుని నిద్ర బాగా వస్తుంది అనుకుంటారు. అదే పర్సెప్షన్లో కొన్ని లక్షల మంది ఎంతమంది తాగుతున్నారు ఆల్కహాల్ రోజు. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూ విల్ హ్యావ్ ఎ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్, అంటే డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. అంటే మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్లో ఉంటాం. నైట్ పడుకున్నప్పుడు సైకిల్ ఉంటుంది, ఒక సైకిల్లో ఒక 4 స్టేజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈక్వల్గానే కాదు, దాని తగ్గట్టుగా మనం స్పెండ్ చేయాలి, పర్సంటేజ్ ఉంటుంది. అలా చేయరనమాట ఆల్కహాల్ తీసుకున్నారు. కొన్ని స్లీప్స్ ఎగిరిపోతాయి వాళ్ళు. సో దానివల్ల ఈ మెమరీ కన్సాలిడేషన్ సరిగ్గా జరగదు, అండ్ డే అనేది అంత బ్రైట్గా ఉండదు, దాన్నే హ్యాంగ్ ఓవర్ అట్లా అంటారు కదా. సో బేసిక్లీ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం స్లీప్ డెఫిషియన్సీ ఉండిపోతుంది. తాగిన వెంటనే కొంచెం మత్తు వస్తుంది, అదే నిద్ర బాగా వస్తుంది అనుకుంటారు. బట్ ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. రెమ్ స్లీప్ అంటాం ఎస్పెషలీ. ఆ టైంలో ఒక నిద్ర మెలకువ రావడము, ఒకలాంటి నిద్ర పోయినట్టే అనిపిస్తుంది ఆల్మోస్ట్. సో దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్కహాల్. హాట్ వాటర్ బాత్, చాలా వేడి నీళ్ళతో స్నానం చేసినా వెంటనే పడుకుంటే నిద్ర రాదు. ఎందుకంటే స్లీప్ అనేది ఇట్స్ ఎ కూల్ ఫేజ్. బాడీ అంతా కూడా న్యాచురల్ టెంపరేచర్ చాలా కూల్ అవుతుంది. ఓకే, సో చాలా అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ కోర్ టెంపరేచర్ అంటాం అనమాట, బాడీ టెంపరేచర్ ఇట్ ఈస్ ద లీస్ట్. ఓకే, సో దాని తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ కూడా చల్లగా ఉండాలి. ఓకే, మ్యాట్రెస్ కూడా కొన్ని హీట్ రిటైనింగ్ మ్యాట్రెసెస్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఎంత వేడిగా అనిపిస్తుంది. సో వేడిగా ఉండకూడదు.
సో ఇట్ షుడ్ బి కూల్ ద రూమ్ అండ్ అఫ్ కోర్స్ బ్రైట్ లైట్ వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఈ నాయిస్ వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ లేకుండా ఒక పర్టికులర్ స్లీప్ రొటీన్ సెట్ చేసుకొని ఎవ్రీడే అలా ఉండేలా చూసుకోవడం ఇట్స్ ద సేఫెస్ట్ వే. అందరికీ కుదరకపోవచ్చు, బట్ మ్యాక్సిమం అట్లీస్ట్ పిల్లలకి చేయండి ఇలాగా. అట్లీస్ట్ డూ ఇట్ ఫర్ యువర్ కిడ్స్. అలా వదిలేయకుండా వాడు ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటాడులే, టీవీ చూస్తాడు 10 వరకు 11 వరకు, అలా కాకుండా ఒక రొటీన్ సెట్ చేసి 8:30 వరకు అలా పడుకోబెట్టేసేయండి, మ్యాక్సిమం 9. సో దే విల్ హ్యావ్ గుడ్ నైట్ స్లీప్ అండ్ దే విల్ హ్యావ్ ఎ బ్రైట్ డే. అదర్వైజ్ దే డే విల్ బి డల్ అండ్ లేజీ. సో ఇప్పుడు యూజువల్గా పొల్యూషన్ అంటే మనం బయటికి వెళ్తేనే పొల్యూషన్ ఉంటుంది అనుకుంటాము, ఆ పార్టికల్స్ కానీ అవి కానీ ఇంటి వరకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇండోర్ పొల్యూషన్ కూడా ఏమైనా ఉంటుందా? దానికి మనము ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నట్టు ప్లాంట్స్కి కూడా డిజైనర్స్ ఉన్నారు ఇంట్లో, టు అవాయిడ్ పొల్యూషన్ ఆర్ టు ఇంక్రీజ్ ద ఆక్సిజన్. సో ఏంటి ఇండోర్ పొల్యూషన్ ఏంటి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండోర్ పొల్యూషన్ ఇంకా డేంజరస్ అవుట్డోర్ కంటే. ఇదేంది, ఇది నేను ఎక్కడ వినలేదు. ఇండోర్ పొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ పొల్యూట్ అ హౌస్? ఒకటి ఏంటంటే కిచెన్ ఉంది, వి కీప్ కుకింగ్ కదా, సో అప్పుడు దాంట్లో వచ్చే పొగ అనేది కూడా ఇట్ ఈస్ డేంజరస్. సో యూ హావ్ టు యూజ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. అందరి ఇంట్లో ఉండవు కదా, ఓకే. సో అందరికీ తెలియదు, ఉన్నా కానీ కొంతమంది ఆన్ చేసుకోరు. దే హ్యావ్ టు యూజ్ ఇట్. సౌండ్ వస్తుంది, ఆన్ చేసుకో మేము కూడా. పర్పస్ ఉండాలి కదా. సో ఆ స్ట్రాంగ్ స్మెల్స్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, ఇన్హేల్ చేసుకుని చాలా మంది విమెన్ కి ఈ ఆస్మా లాంటివి వస్తాయి. దాంతోపాటు దాంట్లో రేడాన్ గ్యాస్ అని డిఫరెంట్ ఉంటాయి. సో వాటి వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు ఇఫ్ యూఆర్ టూ మచ్ ఎక్స్పోజ్ టు ఇట్ టూ క్లోజ్లీ. సో బెటర్ ఆల్వేస్ కీప్ యువర్ కిచెన్ వెంటిలేటెడ్ అండ్ ఆబ్వియస్లీ చిమినీ కానీ ఎగ్జాస్ట్ కానీ ఆన్ ఉంచుకోవాలి. ఇది ప్రివెన్షన్ నెంబర్ 1. తర్వాత దేవుడి గది ఉంది, అక్కడ వి పుట్ అగర్బత్తీస్, దాని తర్వాత సాంబ్రాణీస్, ఇవన్నీ. ఒక్క సెషన్ ఆఫ్ అగర్బత్తీ ఈజ్ ఈక్వల్ టు 10 to 15 సిగరెట్ పొల్యూషన్. ఓకే, అది ఇండోర్ గా లోపల పెట్టేసి మనం పెడతాము. సో దానివల్ల ఆ పార్టికులేట్ మ్యాటర్ అంతా కూడా మనం ఇన్హేల్ చేయడం వల్ల ఇట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మనం అగరబత్తీలు అనేవి వాడొద్దా? మీరు అన్న దాని ప్రకారం వాడకూడదు. ఇండోర్ లో పెడితే కొంచెం ప్రాబ్లమాటిక్, అది నేను అనేది. బయట తులసి దగ్గర పెడితే ఓకే, బట్ లోపల పెట్టడం వల్ల మీరే ఇన్హేల్ చేస్తున్నారు కదా, అక్కడ 1 hour కూర్చొని పూజ చేస్తారు, యు ఆర్ ఇన్హేలింగ్ ఆల్ దాట్. ఇట్ మే స్మెల్ గుడ్ బట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ కాంప్లికేషన్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్యాడ్ ఫర్ యువర్ లంగ్స్ బట్ ఆల్సో మెటబాలిజం. కొన్నిసార్లు మన హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ట్రిగర్ అవుతుంది. ఎవరికైతే అండర్లైన్ అలర్జీ జీన్ ఉందో తట్టి లేపినట్టు. ఈ పర్టికులర్ సాంబ్రానీస్, అగర్బత్తీస్, దాని తర్వాత మస్కిటో కాయిల్స్, తర్వాత సెంటెడ్ క్యాండిల్స్ ఆర్ పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, ఆల్ దిస్ ఈస్ ఇండోర్ పొల్యూషన్. ఇవన్నీ కెమికల్స్. We should not use too much. And ఎంతో కొంత ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఇబ్బంది, ఎవరికైతే అండర్లైన్ అలర్జీస్ ఉంటాయో, అంటే ఎఫెక్ట్ అయ్యే తత్వం, సెన్సిటివ్ గా ఉండే లంగ్స్ కి ప్రాబ్లం. అండ్ వి నెవర్ నో కదా ఎప్పుడు ఎవరు అలర్జిక్ అయిపోతారో అని. ఇన్ ద ప్రాసెస్ జీన్స్ లో ఉంటుంది ఎక్కడో. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ట్రిగర్. ట్రిగర్ అయిన తర్వాత ఇట్స్ లైక్ స్విచ్ ఆన్ అయిన తర్వాత ఆఫ్ చేయడం కష్టం. సో ఇట్స్ లైక్ చైన్ రియాక్షన్ మళ్ళీ. సో బెటర్ టు అవాయిడ్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మైల్డ్ ఓకేనా, లైక్ న్యాచురల్ వేలో కొన్ని యూస్ చేస్తూ ఉంటారంటారు కదా. ఎనీ కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్, స్మోక్ ఆర్ డస్ట్ can trigger allergic reactions. Better to avoid, especially if you are sensitive. That is number 1. Number 2 వచ్చేసి ఈ కిచెన్ అని చెప్పాను. తర్వాత నెంబర్ 3 డస్ట్. డస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ పొల్యూషన్. ఆబ్వియస్లీ. ఓకే, అది కర్టెన్ డస్ట్ అవ్వచ్చు, బెడ్రూమ్ బెడ్షీట్స్ డస్ట్ అవ్వచ్చు, అట్లా ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ విల్ కాజ్ పొల్యూషన్. ఇంకేమైనా ఉన్నాయి ఇండోర్ పొల్యూషన్? ఈ సెంట్స్, పర్ఫ్యూమ్స్, అగరబత్తులు ఈ కాకుండా ఇండోర్ డస్ట్ ఉంటుంది. డస్ట్ ఫ్రమ్ కబర్డ్స్ కావచ్చు, లేకపోతే బెడ్స్ అండ్ కర్టెన్స్ అన్ని కూడా దే ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ యు అన్నమాట. అంటే రీసెంట్ స్టడీ ఒకటి వచ్చింది ఏంటంటే, ఇఫ్ యూర్ క్లీనింగ్ యువర్ హౌస్ టూ మచ్, యూజింగ్ ఆల్ ద కెమికల్స్, డస్టింగ్ టూ మచ్, యూఆర్ యాక్చువల్లీ ఇన్హేలింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ which is equal to 20 cigarettes per day. So అతి శుభ్రం 20 cigarettes per day. ఎక్కువగా ఇల్లు క్లీన్ చేసినా కూడా అంటే ఎప్పుడు డస్ట్ తోనే ఉన్నట్టు కదా. అంతే, డస్ట్ అక్కడ ఉంది అంటే దాన్ని సెటిల్ అయింది, దాన్ని తడిగుడుతూ తుడవడం వేరు. లేదు, దాన్ని వెళ్ళి సస్పెండ్ చేస్తాం ఎయిర్ లో, మనం డిస్టర్బ్ చేస్తాం. యూఆర్ ఇన్హేలింగ్ ఇట్ విత్ కెమికల్ యాజ్ వెల్. ఒక కెమికల్ తో మనం కోలిన్ ఇవన్నీ యూస్ చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పడం కాదు, స్టడీస్. సో ఇదంతా కూడా బయటపడతాయి.
సో ఆ విధంగా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఇవన్నీ. అయితే ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మేము ఇల్లు క్లీన్ చేయకూడదు, అగరబత్తులు పెట్టకూడదు, సెంట్లు పెట్టకూడదు, సిగరెట్లు తాగని వాళ్ళ దగ్గర అసలు ఉండకూడదు, అన్ని ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అంటే క్లీన్ చేయకూడదని కాదు, ఇట్స్ లైక్ ఎక్కువ డస్ట్ అదే లేసేలాగా చేయొద్దు అని చెప్తున్నా. అతి పరిశుభ్రత అవసరం మేబీ లేదు. జస్ట్ విత్ వెట్ దిస్ థింగ్ అప్పుడు డిస్పర్స్ అవ్వదు, అది గాల్లోకి రాదనమాట. సస్పెండ్ అవడం వల్లే పీలుస్తాం కదా, ఓకే అలా ఎక్కువ లేవకుండా చూసుకోవాలి డస్ట్ అనేది. సో ఎనీవే ఇవన్నీ కూడా ఇండోర్ పొల్యూషన్ చాలా ఎక్కువ మనకి, ఓకే. దానివల్ల కూడా ఇండోర్ లో ఉండే పీపుల్ ఎస్పెషల్లీ పిల్లలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో అలర్జీస్ అంటే యూజువల్గా కొంతమందికి పాలు పడవు, లేకపోతే పీనట్స్ పడవు అంటుంటారు, అండ్ డస్ట్ అలర్జీ వస్తుందంటారు. ఈ అలర్జీస్ కనుక్కోవడం ఎలాగా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కామన్ ప్రాబ్లం అలర్జీస్ అనేది అందరి ఇంట్లో ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. సో చిన్నప్పటి నుంచి మొదలు పెడితే పెద్ద వరకు ఎవరికైనా రావచ్చు. అది స్టార్ట్ అవడం పిల్లల్లో యూజువల్లీ స్కిన్ ఎలర్జీస్ లాగా స్టార్ట్ అవుతుంది. ర్యాషెస్, ఓకే, హ్యాండ్స్ పైన, నెక్ పైన, ఫేస్ పైన, స్కాల్ప్ పైన ఎక్కడైనా రావచ్చు. అదే ఇంకా కొంత ముందుకెళ్తే ఫుడ్ ఎలర్జీస్ స్టార్ట్ అవుతాయి. మిల్క్, ఎస్పెషల్లీ మిల్క్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యూజువల్లీ మిల్క్ ఎలర్జీస్ అని, దాని తర్వాత పీనట్స్, బీట్ అంటే గ్లూటెన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి పడదు. ఎస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, ప్రాన్స్, ఫిష్, అవి తీసుకొని కొలాప్స్ అయిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఎనఫైలాక్సిస్ అంటాం, చాలా డేంజరస్ రియాక్షన్. అంటే వేర్ యువర్ బాడీ ఈజ్ సివియర్లీ ఎఫెక్టెడ్, బ్రీతింగ్ ఆగిపోతుంది, బీపీ పడిపోతుంది. ఇవన్నీ ఏంటంటే సివియర్ ఎనఫైలాక్సిస్ కొంతమందికి రావచ్చు. ఎస్పెషల్లీ ప్రాన్స్ తోటి చాలా కామన్ ఇది, ఫుడ్ ఐటమ్స్ తోటి. అందరికీ ఉంటుందని కాదు. సో టిపికల్ ఫుడ్ అలర్జీస్ గురించి మాట్లాడంటే ఎగ్ అండ్ మిల్క్, పిల్లలు చెప్తున్నాను. సో అదొకటి. నెక్స్ట్ పీనట్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీ నట్స్ లైక్ మన క్యాష్యూ, ఎనీ ట్రీ నట్, వీటి వల్ల కూడా ఎలర్జీస్ రావచ్చు. సో అలా వచ్చినప్పుడు వాట్ ఆర్ ద సిమ్టమ్స్? విన్నట్టు స్కిన్ ఎలర్జీ వస్తుంది, అది మళ్ళీ డేంజరస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే అంటే ఫస్ట్ వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. సో దట్ పేషెంట్ విల్ గెట్ స్వెల్లింగ్ ఆఫ్ ద లిప్, ఆర్ ఎక్కడైనా బాడీలో పెద్ద ర్యాషెస్ రావడం, లేదా గట్ రియాక్షన్స్ రావడము, స్టమక్ పెయిన్స్, మోషన్స్, వామిటింగ్స్, ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ అయినా కానీ ఇగ్నోర్ చేసి సడన్ గా నెఫ్రాక్సిస్ రావచ్చు. స్లోగానే డెవలప్ అవుతుంది. సో ఇంకా మనము కంటిన్యూస్గా అసలు ఇంకా లైఫ్ లాంగ్ ఏవైతే అలర్జిక్ ఫుడ్స్ ఉంటాయో అవి మనం తీసుకోకూడదు. అంటే మన కంట్రీలో తక్కువ, యుఎస్ అండ్ యూకే వాటిలో చాలా ఎక్కువ ఈ ఫుడ్ ఎలర్జీస్ అనేవి. అక్కడ ఎలర్జీస్ చాలా కామన్. ఇక్కడ మనకి డస్ట్ ఎలర్జీస్ కానీ అవి ఎక్కువ కామన్. ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉన్నాయి చాలా మందికి. సో ఈ ఫుడ్ ఎలర్జీస్ కి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఓకే, మెడికేషన్స్ కానీ, అఫ్ కోర్స్ ఫుడ్ అవాయిడెన్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన తర్వాత అది అవాయిడ్ చేయడం. ఈ ఐడెంటిఫై ఎలా చేస్తాము? దేర్ ఆర్ సమ్ స్కిన్ ప్రిక్ టెస్ట్. సో స్కిన్ మీద అలర్జీ టెస్ట్ లాగా చేసి ఐడెంటిఫై చేయొచ్చు ఏ పర్టికులర్ ఫుడ్ కి అలర్జీ ఉందో. ఇంకా డౌట్ ఉంటే ఆ పర్టికులర్ ఫుడ్ మీదనే ప్రిక్ చేసి చూడొచ్చు ఆ స్కిన్ కి అలర్జీ ఉందో లేదో. కొన్నిసార్లు టాబ్లెట్స్ ఆపలేరు పేషెంట్స్, ఎలర్జీ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఈ ప్రిక్ టెస్ట్ అనేది చేయలేం. సో అప్పుడు వాళ్ళకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ అలర్జీ టెస్ట్ ఉంటాయి. చాలా ఉన్నాయి అలర్జీ టెస్ట్ అని బ్లడ్ మార్కెట్లో, బట్ అన్ని కరెక్ట్ కావు. ఏదైతే ఇంపార్టెంటో అదే చేసుకోవాలా. అయితే కొన్ని హాస్పిటల్స్లో లైక్ శ్వాస హాస్పిటల్లో అలర్జిక్ ప్యానెల్స్ ఉన్నాయని విన్నాను. అంటే ఆ ప్యానెల్స్లో మనకి ఎటువంటి అలర్జీ ఉందో అది మనకు చెప్పేస్తుంది అంట. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఏదో మా దగ్గరే చేస్తారని కాదు, ఇట్ ఈస్ ఎ వరల్డ్ వైడ్ టెస్ట్. సో ఈ పర్టికులర్ టెస్ట్ అనేది స్పెసిఫిక్ గా పేషెంట్ హిస్టరీ తీసుకొని దాని తగ్గట్టుగా పంపించడం ఇంపార్టెంట్. ఒకేసారి 300 ఐటమ్స్ పంపించడం అలా కాకుండా దేనికి ఉంది ఎలర్జీ ఫస్ట్ హిస్టరీ తీసుకొని ఐడెంటిఫై చేసి దాని తర్వాత ఆ పర్టికులర్ ఐటమ్ని మనం టెస్ట్ చేయడం స్పెసిఫిక్గా. ఆ విధంగా సక్సెస్ఫుల్గా చాలా మందికి ఐడెంటిఫై చేశాము. అండ్ దాని తర్వాత ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ తోటి ఈ అలర్జీస్ని చాలా వరకు తగ్గించవచ్చు. అంటే అలర్జీస్ అంటే చాలా మందికి తెలుసు దానికి క్యూర్ ఉండదు అని, మామూలుగా ఈ స్కిన్ ఎలర్జీస్ అవ్వచ్చు, లేకపోతే జలుబులు తుమ్ములు అవ్వచ్చు, దగ్గు ఆయాసం అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది, ఆపేస్తే వస్తుంది, సీజన్ మారితే వస్తుంది, డస్ట్కి వెళ్తే వస్తుంది, ఇవంతా తెలుసు. కానీ పర్టికులర్ దేని వల్ల వస్తుందని తెలుసుకుంటే దాన్ని మనము ట్రీట్మెంట్ లాగా ఇవ్వడం, ఒక ప్రాబ్లమ్నే సొల్యూషన్ లాగా చేయడం. అంటే ఇమ్యూనోథెరపీలో అదే అవుతుందా? ఎస్. ఇప్పుడు సపోజ్ డస్ట్ మైట్కి ఎలర్జీ ఉందని చెప్పింది, డస్ట్ మైట్ యొక్క ప్యూరిఫైడ్ ప్రోటీన్నే పేషెంట్కి ఇవ్వడం ఇన్ ఎనీ ఫార్మ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ విచ్ ఆర్ FDA అప్రూవ్డ్, ఇంజెక్టబుల్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ డ్రాప్స్, ఏదో ఒక విధంగా పేషెంట్కి ఇవ్వడం. అది ఇస్తే తద్వారా అంటే దే షుడ్ బి పేషెంట్ అబౌట్ ఇట్. రిజల్ట్స్ అనేవి వెంటనే కనపడవు, జస్ట్ లైక్ టాబ్లెట్ లాగా. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ దాని ఒక పర్టికులర్ డ్యూరేషన్ వాడాలి, 3 to 5 years మినిమం అట్లా వాడాలన్నమాట. సో వాడితే ఏంటంటే తర్వాత వాటికి ఎక్స్పోజ్ అయినా కానీ రియాక్ట్ అవ్వరు. సో దాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. దీనివల్ల ఎన్నో మెడిసిన్స్ని అవాయిడ్ చేయొచ్చు.
సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది అందరికీ కూడా ఇవ్వలేము ఎలర్జీ పేషెంట్స్కి. ఓకే. ఎవరికైతే పర్టికులర్ ఐటమ్ వల్ల కన్ఫర్మ్ అవుతుందో ఓకే. అండ్ వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి అడిగినప్పుడు క్వశ్చన్స్ దానికి ఎస్ నాకు ప్రాబ్లం అని తెలుస్తుందో వాటికి మాత్రమే ఇవ్వగలం. సో ఎంత టైం పీరియడ్ వరకు ఇమ్యూనోథెరపీ మనం ఇస్తే ఈ అలర్జిక్స్ రియాక్షన్స్ కానీ ఇవి తగ్గుతూ ఉంటాయి? అట్లీస్ట్ అరౌండ్ 1 yearలో డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. తర్వాత అన్ని మెడిసిన్స్ ఆపేసినా దే విల్ నాట్ రియాక్ట్ టు ఎనీ డస్ట్ మళ్ళీ. ఓ నైస్. సో దే ఫీల్ వెరీ హ్యాపీ. దాని తర్వాత అది ఒక 3 to 5 years కంటిన్యూ చేస్తాం పేషెంట్ కేస్ టు కేస్ బేసిస్. సో అప్పుడు దాని యొక్క బెనిఫిట్ అనేది సైంటిఫికలీ 10 to 15 years వరకు ఉంటుందని ఉంది. 15 years తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చు, ఎంతో కొంత జలుబులాగానో లేకపోతే ఇది, కానీ ఎప్పుడు కూడా ఇంత తీవ్రంగా రాకపోవచ్చు మళ్ళీ. ఓకే. ఒకవేళ వచ్చినా యూ కెన్ రిపీట్ ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ ఎ ప్రోటీన్ కాబట్టి యూఆర్ నాట్ టేకింగ్ ఎనీ మెడిసిన్, దెర్ ఇస్ నో స్టెరాయిడ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ నో యాంటీహిస్టమిన్ ఇన్ ఇట్. సో ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఫార్మ్ టు ట్రీట్ అలర్జీ. ఓకే. హౌఎవర్ కొంతమందికి చేయగలుగుతాం. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు? లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇచ్చింగ్ అవన్నీ ఈవెంట్స్లీ తగ్గిపోతాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అందరి చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట, స్లీప్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్ట్రెస్ఫుల్గా ఉంటే కొంతమంది ఎక్కువ నిద్రపోతుంటారు, కొంతమందికి అసలు నిద్రే పట్టదు. ఈ ఇన్సోమ్నియా కానీ ఇటువంటి స్లీప్లెస్నెస్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. నిజంగా రీజన్ ఏంటి అసలు? రాత్రులు నిద్ర పట్టకుండా ఉండడానికి ఒకటే ఒక కారణం స్ట్రెస్, ఓవర్ థింకింగ్, మనకున్న ప్రాబ్లమ్సా, లేకపోతే బాడీలో ఏమైనా నిజంగానే సంథింగ్ ఈస్ గోయింగ్? ఇన్సామ్నియా అంటాము, దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ స్లీప్ డిజార్డర్. ఉన్న స్లీప్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఇదే అన్నిటికంటే కామన్. ఓకే. చాలా కారణాలు ఉంటాయి మీరు అడిగినట్టుగా. స్ట్రెస్ వల్ల నిద్ర రాకపోవడం, నిద్ర రాకపోవడమే ఒక స్ట్రెస్ అవ్వడం, ఇదంతా కూడా చూస్తుంటాం పేషెంట్స్లో. మేబీ చాలా మందికి సెకండ్ అనుకుంటే నిద్ర రాకపోవడమే ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, డిప్రెస్ అవుతారు, యాంగ్షియస్ అవుతారు. ఇవన్నీ కూడా నిద్ర రాకపోవడం వల్ల. యూజువల్గా సరదాగా ఫ్రెండ్స్ అరే వీడు ఇట్లా అలా బెడ్ ఎక్కగానే నిద్రపోతాడు, నేను బెడ్ ఎక్కిన ఒక గంటకు కానీ నిద్రపోను అంటుంటారు కదా. సో ఎందుకు అది? వై ఈస్ ద డిఫరెన్స్? వెంటనే పడుకోవడం ప్రాబ్లమే, గంట తర్వాత పడుకోవడం కూడా ప్రాబ్లమే. యూ హ్యావ్ టు ఐడియల్లీ స్లీప్ విత్ ఇన్ 10 to 15 minutes. ఓకే. వెంటనే పడుకుంటున్నాం అంటే వాడికి స్లీప్ యాప్నియా ఉండొచ్చు, అంటే బాగా గురక పెట్టచ్చు. పడుకోగానే వెంటనే వన్స్ యూ హిట్ ద బెడ్ ఇమీడియట్లీ స్నోరింగ్ స్టార్ట్స్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఎంతసేపు పడుకున్నా నిద్ర రావట్లేదు అంటే దట్ ఈస్ ఇన్సామ్నియా. అతివృష్టి అనావృష్టి రెండు కష్టం. సో నిద్ర రాదు అంటే వాళ్ళు ఏం చేస్తారు, నిద్ర రావట్లేదు అని ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది మైండ్లో. అరే నిద్ర పట్టట్లేదు, రేపు ఒక పని ఉంది నాకు, అది ఇంపార్టెంట్, రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు నైట్ నిద్ర పట్టట్లేదు, ఐ హ్యావ్ టు, మీ గురించి. సో నిద్ర పట్టట్లేదు, రేపు బాగా చేయాలి, ఇంపార్టెంట్, ఫ్రెష్ ఉండదు, ఇంకా పట్టట్లేదు, ఇంకో 1 hour తర్వాత పట్టలేదు, కొంచెం ఫ్రస్ట్రేషన్ లేస్తారు, అటు ఇటు వాక్ చేస్తారు, ఫ్రెష్ ఎయిర్కి వెళ్తారు. కొంతమంది మళ్ళీ కాఫీ తాగుతారు, దానిపైన ఉన్న నిద్రపోతుంది. ఓకే, అది అవాయిడ్ చేయాలి. అది కాకుండా మళ్ళీ వచ్చిన తర్వాత యాంగర్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ ఇమోషన్స్ ఉంటాయన్నమాట నైట్. అంటే ఇదంతా ఏంటంటే నిద్ర రావాలి అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనం ఏం చేస్తున్నాం, అందరం టీవీ చూడడము, ఫోన్ చూడడము, ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 hours. అప్పుడు దట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ బ్రెయిన్. సో దానివల్ల దట్ బ్లూ లైట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కీపింగ్ అవే యువర్ స్లీప్ ఫ్రమ్ యూ. ఓకే, దట్ బ్లూ లైట్. దాని తర్వాత బెడ్ మీదే అన్నీ చేస్తాం, బెడ్ మీదనే యూ ఈట్, బెడ్ మీదనే యూ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద బెడ్. సో ఇట్స్ నాట్ లింక్ టు స్లీప్ ఎనీమోర్. ఓకే. సో ఇదంతా కూడా సైంటిఫిక్. యూ వాంట్ టు స్లీప్ ప్రాపర్లీ, పుట్ ఓన్లీ స్లీప్ ఆన్ ద బెడ్. సో టైం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. డోంట్ డు ఎనీ అదర్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ లైక్ స్క్రీన్ వర్కింగ్ ఆన్ బెడ్, రీల్స్ చూడడము, వర్కింగ్, ఎస్పెషల్లీ ఫుడ్ తినడము. అండ్ ఫాలో a sleep hygiene, sleep routine. వాట్ ఈస్ ఎ స్లీప్ హైజీన్? స్లీప్ హైజీన్ అంటే పర్టికులర్గా ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ స్లీప్ గురించి. అంటే ఎవ్రీ డే ఒక పర్టికులర్, ఎస్పెషల్లీ పిల్లల్లో బాగా వర్కౌట్ అవుతుంది ఇది. చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు కదా, పిల్లలు వస్తుంటారు, వీళ్ళు పడుకోకపోవడం వల్ల వీళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో వైస్ వర్సా. సో ఇఫ్ యూ పుట్ అ చైల్డ్ ఎర్లీ టు ద బెడ్ బై అరౌండ్ 8:30-9, యూ ఆర్ గివింగ్ హిమ్ వెరీ నైస్ స్లీప్ త్రూ అవుట్ ద నైట్. స్లీప్ కన్సాలిడేషన్ అంటాం, అంటే ఒక 10 to 12 hours పడుకోవాలి పిల్లలు. అప్పుడే వాళ్ళ బ్రెయిన్ అనేది సరిగ్గా వైర్ అవుతుంది అండ్ డెవలప్మెంట్ అనేది బాగా అవుతుంది అండ్ స్ట్రెస్ ఉండదు పిల్లలు. కొంతమంది ఏం చేస్తారంటే నైట్ 11-12 వరకు వీళ్ళు టీవీ చూస్తారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చూస్తారు, ఫోన్ చూస్తారు, రీల్స్ చూస్తారు. మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో? 6:30కి లేసేయాలి, 6 కల్లా లేయాలి. అంటే వాళ్ళు పడుకునేది 6-7 hours. ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యావ్ క్రానిక్ స్లీప్ ఇన్సఫిషియన్సీ, అంటే స్లీప్ డెఫిషియన్సీ. అంటే నిద్ర లేదు, దానికి రిప్లేస్మెంట్ టాబ్లెట్ లేదు, నిద్రనే. నిద్ర లేకపోతే పడుకోవాల్సిందే కంపల్సరీ. ఇంకా డల్ గా ఉంటారు క్లాస్. ఎస్, అంటే డల్ ఉండడం, నిద్రపోవడం క్లాస్లో. సో దానివల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గడము, ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మూడ్ ఇష్యూస్ వస్తాయి.
ఇవన్నీ కూడా ఒక్కరోజు కాదు, జరుగుతూనే ఉంది కదా, వారం, నెల, సంవత్సరాల తరబడి. సో దట్ విల్ చేంజ్ దర్ పర్సనాలిటీ ఆల్సో. ఓకే, సో స్లీప్ లేకపోవడమే స్ట్రెస్ అంటే అదే పిల్లలు ఎస్పెషల్లీ చెప్పేది. సో స్టార్ట్ ఎ స్లీప్ రొటీన్ అంటే ఏంటి, స్టార్ట్ ఇట్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ లాస్ట్ అవ్వకూడదు స్లీప్ రొటీన్ అనేది. స్టార్ట్ ఇట్ విత్ గో టు వాష్రూమ్, డూ బ్రష్, దెన్ టేక్ ఎ బాత్, కమ్ బ్యాక్, రీడ్ ఎ బుక్. ఓకే, కీప్ యువర్ లైట్స్ డిమ్, బుక్ చదవండి, లేదా ఒక స్టోరీ చదివి చెప్పండి. చిన్నప్పుడు మనకి ఎలా చెప్పేవారు అలా, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఫోన్స్ అండ్ టీవీస్. సో దానివల్ల దే విల్ గెట్ యూస్ టు ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ లైక్ 20 days 30 daysలో అలవాటు అయిపోతుంది వాళ్ళకి. సో ఆ రొటీన్ ఎప్పుడు రోజు ఫాలో అవ్వడం వల్ల దే ఆర్ వెరీ ష్యూర్ దట్ ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్ దే విల్ స్లీప్ ఇన్ హాఫ్ అన్ అవర్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దే నోయింగ్ ఇట్, ఇట్స్ అబౌట్ దేర్ ఇన్నర్ సర్కేడియన్ క్లాక్, బయాలజికల్ క్లాక్. లోపల అందరికీ క్లాక్ ఉంటుంది, దానికి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది స్టార్ట్ అయిందంటే హాఫ్ అన్ అవర్ పడుకుంటాను, క్లారిటీ, సిగ్నల్స్ వెళ్ళిపోతే అలవాటు అవుతుంది. ఏదైనా ఇట్స్ ఎ హ్యాబిట్. ఓకే, సో ఇది పిల్లలకే కాదు పెద్దలు కూడా వర్తిస్తుంది. మీరు కావాల్సుకుని ఫోన్ చూస్తూ ఒక 4 hours 3 hours, ఆఫీస్ 6 o'clock అయిపోతుంది, పొల్యూషన్ ఇంటికి వెళ్తాం గంట, సో 7 అవుతుంది. దెన్ యూ ఇమీడియట్లీ సిట్ విత్ టీవీ అండ్ దెన్ ఈట్ ఎట్ అరౌండ్ 10 o'clock అండ్ ట్రై టు స్లీప్ ఎట్ అరౌండ్ 11-12 o'clock. సో తిన్న వెంటనే పడుకున్నాగా నిద్ర రాదు కదా. ఇప్పుడు నైట్ టైం మొబైల్ చూస్తున్నప్పుడు బ్రైట్నెస్ తగ్గించుకుంటూ ఉంటారు, సో దట్ ఇట్ విల్ హెల్ప్ సమ్హౌ, కొంత హెల్ప్ అవుతుంది. దట్స్ వాట్ యూ షుడ్ డూ. ఐడియల్లీ అంటే తగ్గించుకోవాలి, బ్రైట్నెస్. దట్ ఇస్ రాంగ్. ఫోన్ ఉండకూడదు అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫోన్ లేకపోవడం బెస్ట్ అసలు. ఓకే, ఉంది అంటే ఆఫ్ కోర్స్ ఫుల్ బ్రైట్నెస్ లో చూస్తే ఉన్నది నిద్రపోతుంది. సో తక్కువ బ్రైట్నెస్ తోనే చూడాలి నైట్ అనేది. అండ్ అది కాకుండా తిన్న వెంటనే పడుకుంటాం. ఓకే, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ బయాలజికల్ క్లాక్ అనేది ఆర్గన్ క్లాక్స్ ఉంటాయి, అంటే స్టమక్ హ్యాస్ ఎ క్లాక్. ఓకే, సో అన్నీ ఒకటే టైంలో దే షుడ్ రెస్ట్. యు ఆర్ ట్రైంగ్ టు పుట్ యువర్ బయాలజికల్ క్లాక్ టు స్లీప్, బట్ మన స్టమక్ అనేది యాక్టివ్గా పెడతాం ఫుడ్ తీసుకోవడం వల్ల. అది యాక్టివ్ అవ్వాలి, దానికి తప్పదు, డైజెస్ట్ చేసుకోవాలి ఫుడ్ని. ఆ టైంలో గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వడం, పైకి ఇట్లా బర్బ్స్ లాగా రావడం, పడుకున్నప్పుడు ఎక్కువ వస్తాయి ఇంకా, బికాస్ యువర్ లైంగ్ ఫ్లాట్. స్ట్రైట్గా ఉంటే స్టమక్ ఇట్స్ గోయింగ్ డౌన్ విత్ గ్రావిటీ, ఇట్లా వస్తే పైకి వచ్చేస్తుంది. సో దానివల్ల చాలా మందికి ఇట్లా మంటలాగా తగలడము, దాని తర్వాత మైక్రో ఆస్పిరేషన్స్ అంటాం. అంటే పడుకున్నప్పుడు చాలా మందికి అవుతుంది, తిన్న వెంటనే పడుకునే వాళ్ళకి ఎక్కువ అవుతాయి. అంటే మైక్రో ఆస్పిరేషన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది స్టమక్ లోంచి మళ్ళీ తిరిగి లంగ్స్ కి రావడం, రిఫ్లక్స్ వల్ల లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అది స్మాల్ క్వాంటిటీస్ జరగవచ్చు. చాలా మంది మనం ఫైట్ చేస్తాం దాన్ని ఇమ్యూనిటీ తోటి. కొంతమంది ఆ మాత్రం కూడా చేయలేక న్యూమోనియాస్ డెవలప్ అవుతాయి తిన్న వెంటనే. అందుకే పడుకోకూడదు, ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకున్న వెంటనే. సో ఎస్పెషల్లీ బబ్లీ డ్రింక్స్ లైక్ బియర్ అవన్నీ, సో ఎక్కువ బర్బ్స్ అవన్నీ వస్తాయి కదా. సో వాటి వల్ల ఇంకా ఫుడ్ కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది లోపలికి. సో మరి తినడానికి పడుకోవడానికి ఎంత గ్యాప్ ఉండాలి? మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండాలి. ఆ మాత్రం లేకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్, అసిడిక్, అండ్ అది మీకు రిగస్ట్రేట్ అవ్వచ్చు, పైకి వచ్చి రిఫ్లక్స్ లాగా, అండ్ నిమోనియాస్ కూడా రావచ్చు కొన్నిసార్లు. ఇఫ్ యు ఆర్ టోటలీ ఆల్కహాల్ స్లాష్ అయిపోతారు కంప్లీట్గా, అప్పుడు నిమోనియాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా స్లీప్కి అడ్డుపడుతున్నాయి. చెప్పాలి అంటే ఫుడ్ 2 to 3 hours బిఫోర్ స్లీప్, ఎక్సర్సైజ్ ఆల్సో అట్లీస్ట్ 3 to 4 hours బిఫోర్ స్లీప్. ఎక్సర్సైజ్ చేసిన వెంటనే పడుకున్నా నిద్ర రాదు, అంటే వెంటనే చేసి పడుకోవడం అనేది మంచిది కాదు. అట్లీస్ట్ 4 o'clock 5 o'clock అలా అయిపోవాలి, 6 o'clock మ్యాక్సిమం. దాని తర్వాత కాఫీ ఉందనుకోండి, ఈవినింగ్ 4 తర్వాత ముట్టుకోవద్దు. కాఫీ అనే కాదు, ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్, ఎనీ లైక్ మన షుగరీ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ కూడా కొంచెం స్టిమ్యులేట్ చేస్తాయి. సో అడల్ట్స్కి కూడా స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు స్లీప్లో టాక్సిన్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి, స్లీప్లో మనము బాడీని రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇట్ సెల్ఫ్. అబ్సల్యూట్లీ, స్లీప్లో బాడీయే కాదు బ్రెయిన్ కూడా రిపేర్ అవుతుంది. ఓకే, మెయిన్గా బ్రెయిన్ యాక్చువల్గా చెప్పాలి, రైట్? దానికి రెస్ట్ దొరుకుతుంది, క్లీన్ కూడా అవుతుంది. సో టాక్సిన్స్ అన్ని కూడా పోవడం జరుగుతుంది, మెమరీ కన్సాలిడేషన్ అవుతుంది. వాట్ ఎవర్ ఎంత కష్టపడ్డా నెక్స్ట్ డేకి ఎనర్జెటిక్ అయిపోతాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్లీప్. సో ఈ ఇన్సోమ్నియా వల్ల కొంతమంది డాక్టర్స్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్స్ యు ఆర్ గోయింగ్ టు గివ్? సో ఇన్సోమ్నియా కాజెస్ చూడాలి ఫస్ట్. ఓకే, సో ఒకటి ఏంటంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇన్సోమ్నియా ఉంటుంది. వై డిడ్ దే గెట్ దట్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్? అడ్రెస్ దట్ కాజ్, సైకాట్రిస్ట్ విల్ డూ ఇట్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది యాంగ్జైటీ, ఎందుకు వచ్చింది డిప్రెషన్? సో దానికి కౌన్సిలింగ్ ఇవ్వడమా, దాని యొక్క సొల్యూషనా, మెడికేషనా చూసుకోవాలి. నెంబర్ 1. ఒక 30 to 40% పేషెంట్స్ విత్ స్లీప్ యాప్నియా విల్ హ్యావ్ ఇన్సామ్నియా. స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గురక రావడం, గురక సడన్గా ఆగి పెద్ద సౌండ్తో లేచి మళ్ళీ పడుకోవడం.
సో ఈ స్లీప్ యాప్నియా అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం. ఇది ఉన్నా కానీ నిద్ర పట్టదు చాలామందికి. దాని తర్వాత కొంతమంది కొన్ని మెడిసిన్స్ పైన ఉంటారు, వాటి వల్ల నిద్ర పట్టదు. ఆల్కహాల్ కెన్ కాజ్ ఇన్సామ్నియా. సిగరెట్ స్మోక్, నికోటిన్ కెన్ స్టిమ్యులేట్ యూ, ఇట్ విల్ కాజ్ ఇన్సామ్నియా. అట్లా చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా దానికి కారణం అవ్వచ్చు. అన్నీ కూడా ఇన్సామ్నియాకి తోడ్పడతాయి. సో దీనికి ఏంటంటే వాళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చేస్తాం ఇన్సామ్నియా పేషెంట్స్కి. అంటే ఈ పర్టికులర్ రీజన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అండ్ పేషెంట్ని కౌన్సిల్ చేయడం. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ విత్ మెడిసిన్, ఫస్ట్ కౌన్సిలింగే ఉంటుంది. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ CBTI అనేది ఉంటుంది అనమాట. దాంతో ఈ ఇన్సామ్నియాని మనం అడ్రస్ చేయొచ్చు. చాలామంది పేషెంట్స్కి తగ్గించవచ్చు కూడా. అది కుదరకపోతే మెడికేషన్ ఉంటుంది. ఓకే, సో బట్ ఐడెంటిఫై చేయాలి. చాలామంది పేషెంట్కి స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం, అంటే ఊరికే లెగ్స్ కదిలించాలనిపిస్తుంది అండ్ కదులుతూ ఉంటాయి లెగ్స్ ఊరికే. సో వాటి వల్ల కూడా నిద్ర ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా ఇన్సామ్నియా రావచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్. సో దానికోసం స్లీప్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతాయి. అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ కానీ స్లీప్ స్టడీ కానీ చేయడం జరుగుతుంది. కొన్ని స్లీప్ యాప్నియా ఉండొచ్చు అని డౌట్ ఉన్న కేసెస్లో. సో మాకు తెలిసిన స్లీప్ డిజార్డర్ ఏంటంటే ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం. అలా కాకుండా ఇంకేం స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయి? నిద్రలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి స్లీప్ యాప్నియా అంటాం, స్నోరింగ్ అంటే గురక. స్నోరింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, చాలా మంది నవ్వుకునే ప్రాబ్లం. అండ్ పక్కన వాళ్ళకి బాగా గురక వస్తే వీళ్ళకి నిద్ర పట్టదు. ఇట్స్ లైక్ పనిష్మెంట్ కొంతమంది. కానీ ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది, గురక ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న ఫీల్లో భయంలో ఉన్నారు కదా. బట్ వాట్ ఆర్ ద యాక్చువల్ ప్రాబ్లమ్స్? మంచిదే కదా అవేర్నెస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి తెలియదు. అంటే వీ స్పెండ్ 1/3 ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ స్లీప్ లిటరలీ. ఓకే, అంటే ఒక 100 years బతికితే 30 years పడుకునే ఉంటాం ఆల్మోస్ట్, అంతే కదా, రోజులో 8 hours. సో అంత ఇంపార్టెంట్ స్లీప్. కానీ ఆ స్లీప్ చాలా నెగ్లెక్టెడ్ ఎంటైర్ సొసైటీలో. ఇట్స్ వెరీ నెగ్లెక్టెడ్, ఎనీ కంట్రీ. ఇన్ అవర్ కంట్రీ ఇట్ ఈస్ టూ మచ్ నెగ్లెక్టెడ్. అంటే మా ఫాదర్ గురకబెడతారు, మా గ్రాండ్ ఫాదర్ గురకబెడతారు, ఇట్ గురకబెడతాను, ఇట్స్ న్యాచురల్, ఇట్స్ నార్మల్ అంటారు చాలా మంది. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాజింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ హైపర్ టెన్షన్, బీపీ. అసలు బీపీకి మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాము ఆబ్వియస్లీ, అది నెంబర్ 1 కాజ్. కానీ ఒక జబ్బు వల్ల వచ్చే బీపీస్లో మోస్ట్ కామన్ జబ్బు ఈ గురక ప్రాబ్లం. సో ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఈ స్నోరింగ్ అనేది? చిన్నపిల్లలు కూడా ఉంటుందండి గురక. చిన్నపిల్లలు గురక పెడితే ఇట్స్ క్వైట్ అబ్నార్మల్. వాళ్ళకి అలర్జిక్ రైనైటిస్ ఉండొచ్చు, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉండొచ్చు. వాటి వల్ల విపరీతమైన గురక పెడతారు. చాలా లౌడ్ సౌండ్ వస్తుంది, చాలా మంది చెప్తారు, రికార్డింగ్ కూడా వినిపిస్తారు, ఇట్స్ వెరీ లౌడ్. అండ్ స్నోరింగ్ ఒకటే కాదు, చోకింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే గురక పెడుతుంటారు, ఒక సౌండ్ వచ్చి గ్యాప్ వచ్చి సడన్ గా అని పెద్ద సౌండ్ తోటి లేసి మళ్ళీ పడుకుంటారు. దే విల్ బి స్లీపింగ్, వాళ్ళు నిద్రలోనే ఉంటారు, బట్ కదలడము పేరెంట్స్కి పాపం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బికాస్ దే వోంట్ గో టు అ గుడ్ డీప్ స్లీప్, ఆల్వేస్ డిస్టర్బ్, తిరుగుతూ ఉంటారు బెడ్ అంతా రౌండ్ క్లాక్ లాగా. దే కాంట్ స్లీప్ ప్రాపర్లీ, పొజిషన్స్ మారుస్తుంటారు, హెడ్ పొజిషన్స్. దట్ ఈస్ బికాస్ ఎయిర్ ఈజ్ నాట్ ఎంటరింగ్ ప్రాపర్లీ ఇన్ టు దేర్ లంగ్స్. ఈ అడ్డు వల్ల, ఇక్కడ టాన్సిల్స్ వలనో, ముక్కు వెనకాల ఉండే ఎడినాయిడ్ వలనో బ్లాక్ చేయడం వల్ల ఎయిర్ ఈజ్ నాట్ ఎంటరింగ్. ఆ రెసిస్టెన్స్ అంటే ఆ చిన్న గ్యాప్లోంచి ఎయిర్ వెళ్ళడం వల్ల వచ్చే సౌండే స్నోరింగ్. ఆ టిష్యూస్ అలా వైబ్రేట్ అవుతాయి, అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది స్నోరింగ్ అనమాట, గురక. ఈ గురక అనేది పిల్లలు ఉంటే ఖచ్చితంగా అబ్నార్మలే. పెద్దవాళ్ళలో కొంతమంది కొన్నిసార్లు గురక పెట్టవచ్చు, లైట్గా పెడితే ఇట్స్ ఫైన్. లేదు, సౌండ్ ఈస్ టూ లౌడ్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ పుట్ హిమ్ ఎట్ ద రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. అంటే బీపీ రావచ్చు, కేవలం గట్టి గురక పెట్టడం వల్ల బీపీ రావచ్చు ఆ పర్సన్ ఫ్యూచర్లో. సో పొట్టు ఉండడం వల్ల కూడా గురక వస్తుంది. ఇది ప్రపోర్షనేట్ అనమాట, అది ఎంత ఉంటే అంత గురక ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. ఇట్ ఈస్ అట్ హై రిస్క్ ఆఫ్ స్లీప్ యాప్నియా, ఎస్పెషలీ మెన్లో. అంటే సెంట్రల్ ఒబెసిటీ అంటాం, వాళ్ళకి స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఇప్పుడు దాకా నేను మాట్లాడినంత స్నోరింగ్. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే ఈ గురక మధ్యలో, అంటే గురక పెడుతూ ఉంటారు, సౌండ్ పెరుగుతూ ఉంటుంది, ఒక స్టేజ్లో ఆగుతుంది, కంప్లీట్ బ్రీతింగ్ కూడా ఆపేస్తారు ఆ టైంలో వాళ్ళు. దాన్ని యాప్నియా అంటాం. ఆపిన తర్వాత ఒక 10 seconds మినిమం గ్యాప్, లేదా కొంతమందికి 1 minute వరకు కూడా గాలి పీల్చుకోరు మళ్ళీ. ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి. సడన్గా బ్రెయిన్ స్టిమ్యులస్ ఇస్తుంది బ్రీత్ అని, అప్పుడు అని చెప్పి ఒక పెద్ద సౌండ్ తోటి వాళ్ళు లేవడం జరుగుతుంది. నిద్ర లేవకపోవచ్చు, వాళ్ళు నిద్రలోనే ఉండొచ్చు, కానీ ఆ సౌండ్ అలా వస్తుంది, పక్కన వాళ్ళు కూడా భయపడతారు. వినే ఉంటాం పెద్దవాళ్ళు ఇంట్లో గురక పెట్టినప్పుడు గురక బాగా వస్తుంది, గ్యాప్ వచ్చి పెద్ద సౌండ్ వచ్చి మళ్ళీ గురక స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య గురక ఆగిపోయింది అనుకుంటాం, గురక ఆగిపోయింది అమ్మయ్య అప్పుడు నిద్రపోవచ్చు అనుకుంటాం, మళ్ళీ సడన్ గా ఆ టైంలో వాళ్ళు బ్రీతింగ్ కూడా తీసుకోరు, బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. ఇట్ ఇస్ వెరీ డేంజరస్ కదా, ఆక్సిజన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటారు. నిద్రలో ప్రశాంతంగా ఎంతో మంది స్లీప్ యాప్నియా వల్ల చనిపోతారు నైట్.
అంటే స్లీప్ టెస్ట్ అవన్నీ కూడా మేము చేస్తాం. వి డూ పాలిసోమ్నోగ్రఫీ స్లీప్ స్టడీస్. దాంట్లో వీ హ్యావ్ రికార్డెడ్ పేషెంట్స్ హూ హ్యావ్ డ్రాప్ టు 25%, 30%, 35% అట్లా అన్ని నెంబర్స్ చూస్తున్నాం. అంత తక్కువ డ్రాప్ అవుతుంది స్లీప్లో కొంతమందికి, ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్కి ఆక్సిజన్ లెవెల్. మరి అంత తక్కువైనప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఆ టైంలో మన బాడీలో ఉండే క్యాటకాలమెంట్స్ అంటే నెగిటివ్ హార్మోన్స్ లైక్ అడ్రినలిన్ కానీ కార్టిసాల్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ లెవెల్ ఉంటాయి. అంటే ఒక ట్రైన్ మిస్ అవుతుంటే మనం ఎంతగా యాంగ్జైటీ పడి ఇది అవుతాం, అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అంటాం. అవి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి కాన్స్టెంట్గా. అలా ఉండడం వల్ల ఆ పేషెంట్ బీపీ తొందరగా డెవలప్ అవుతుంది. అంటే ఇది పెద్దవాళ్ళు కాదు, చిన్నతనం నుంచే గురకు ఉన్నట్టయితే కనుక పెద్ద వయసులో వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. ఎస్పెషలీ అడినాయిడ్ టాన్సిల్స్ ఉన్న పిల్లలు, అలర్జీస్ ఉన్న పిల్లలు, నోస్ బ్లాక్, దాని తర్వాత కొన్ని సిండ్రోమ్ బేబీస్ అంటాం. అంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఫామ్ అవుతుంది ఫేస్, జా కూడా చిన్నగా ఉండడం, మైక్రోనాథియా అంటాము, రెట్రోనాథియా అంటాం. అంటే చిన్న చిన్న జాస్ ఉంటాయి అనమాట, వీళ్ళకి గురకలు ఉంటాయి. ఇట్లా అనాటమికల్ సిండ్రోమ్ బేబీస్ అందరికీ కూడా చాలా మందికి గురక ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి బీపీ రావడము, వాళ్ళనే కాదు చాలా మంది వాళ్ళు కూడా ఈ ఎయిర్వే మొత్తం కూడా నారోగా డెవలప్ అవుతుంది. అంటే ఇంత సర్కంఫరెన్స్తో డెవలప్ అవ్వాల్సింది చాలా సన్నగా డెవలప్ అవుతుంది అనమాట. సో దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ డిసీజెస్ లైక్ స్లీప్ యాప్నియా. అండ్ దర్ ఫేస్ ఈజ్ ఆల్సో ఎలాంగేటెడ్, పొడుగ్గా ఈ పళ్ళు బయటకు వచ్చేసి లిప్ లావుగా అవ్వడము, ఇది ఎక్కువ గ్యాప్ అన్నీ కనిపిస్తాయి అనమాట. చూసే తెలిసిపోతుంది దిస్ బాయ్ హ్యాడ్ అడినాయిడ్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ ఆర్ దిస్ బాయ్ ఈజ్ స్నోరింగ్ ఇన్ ద నైట్. అవన్నీ తెలుస్తుంది అనమాట. సో అడినాయిడ్ ఫేసెస్ అంటాం వీటిని. సో ఇవన్నీ కూడా స్లీప్ యాప్నియా వల్ల వచ్చే డేంజర్స్. పెద్దవాళ్ళు అయితే ఎన్నో జబ్బులు ఉన్నాయి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఊరికే తక్కువ అవడం వల్ల స్లీప్ కన్సాలిడేషన్ జరగదు. పడుకోనట్టే ఆల్మోస్ట్ అంతే, పడుకుంటారు లేస్తారు కానీ ఇంకా పడుకున్నట్టే అనిపిస్తుంది వాళ్ళకి. బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. లేచిన తర్వాత ఒకలాంటి మగతగా ఉంటుంది, అంటే లెథార్జిక్ అంటాము. దే డోంట్ రియలీ ఫీల్ వెరీ ఎనర్జెటిక్, ఫెటీగ్ ఉంటుంది, వెల్ రెస్టెడ్ స్లీప్ ఉండదు, బాగా పడుకునే ఫీలింగ్ ఉండదు. చూస్తే 8 గంటలు పడుకుని ఉంటాడు, లేవగానే మౌత్ డ్రై ఉంటుంది. నైట్ కూడా చాలా సార్లు యూరినరీస్కి వెళ్తుంటారు ఈ పేషెంట్స్, స్లీప్ యాప్నియా పేషెంట్స్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు 50+ చాలా మందికి ఒక 5 to 6 times, 8 times, 9 times వెళ్ళే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఏంటి రీజన్ ఏంటి అసలు? వాటర్ ఎక్కువ తాగుతున్నారు. స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా వల్ల కొన్ని హార్మోన్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవడం వల్ల జరిగే ప్రాబ్లం అది. సో ఈ స్లీప్ యాప్నియా ట్రీట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అండ్ మెనీ అదర్ డిసీజెస్. అండ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం. సో ట్రీట్మెంట్ అంటే రూట్ కాజ్ ని మనం నిర్మూలించడం అంతే. ట్రీట్ చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అసలు ఇది ఉందని చాలా మందికి తెలిసినా ఒప్పుకోరు, చెప్పుకోరు, ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకోరు. కరెక్ట్. కొంతమంది లైట్ తీసుకుంటారు, ఏం కాదు, మార్నింగ్ లేవగానే వెంటనే మళ్ళీ ఏదో కొంచెంసేపు డల్గా ఉంటుంది, తర్వాత యాక్టివ్ అయిపోతాను అంటే ఏదో కావాల్సుకుని అట్లా అవుతుంది వాళ్ళకి. కానీ బట్ ఎంతో కొంత స్లీప్ డెఫిషియన్సీ వల్ల స్ట్రెస్కి గురవుతారు. సో అలా కాకుండా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే 1/3 ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ స్లీప్. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 1/3 ఆఫ్ ద లైఫ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ హ్యాపీలీ ఇన్ స్లీప్, దెన్ వాట్ ఈస్ ద పాయింట్? అండ్ 3/4 లైఫ్ అంతా డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. సో ఎ పూర్ స్లీప్ ఈస్ పూర్ డే. దిస్ 1/3 వల్ల మిగిలిన 2/3 ఆఫ్ ద లైఫ్ ఈస్ డిస్టర్బ్డ్. చిన్నప్పటి నుంచి ఇది మళ్ళీ చెప్తున్నాను, చిన్న పిల్లల నుంచి కొంతమందికి వయసు 25 వరకు బాగానే ఉంటారు. దాని తర్వాత ఒకటేసారి ఐ సీన్ సో మెనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హూ వర్క్ వెరీ హార్డ్, 25 వరకు బాగా ఉండేవాళ్ళు నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతాయి, పడుకోరు. డే టైమ్స్ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. డే ఈజ్ నాట్ లైక్ నైట్ కదా, ఏదో ఒక డిస్టర్బెన్స్, నాయిస్ ఉంటుంది, వర్క్స్ ఉంటాయి, కాల్స్ వస్తాయి. సో దే ఆల్ హ్యావ్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ పూర్ స్లీప్. దానివల్ల దే స్లోలీ పుట్ ఆన్ వెయిట్, దే వోంట్ రియలైజ్ దెన్. ఒక 3 yearsలో వచ్చి బాధపడతారు, 3 yearsలో హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది సార్, నాది అంతా చెడిపోయింది. 3 yearsలో నేను ఒక 30 kgs పుట్ ఆన్ అయ్యాను, ఈ 3 yearsలో 10 kgs పుట్ ఆన్ అయ్యాను, 15 kgs పుట్ ఆన్ అయ్యాను, 20 kgs పుట్ ఆన్ అయ్యాను, ఇలా చెప్తారనమాట. 3 years మళ్ళీ అంటే కళ్ళ కింద డార్క్గా అయిపోవడం, అంటే ఒకలాగా అంటే ఫేస్ కూడా ఉబ్బినట్టు అయిపోవడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల జరుగుతున్నాయి. కొంతమంది ఎక్కువ వర్క్ చేయాలి అనే దాంతో కూడా ఎక్కువ వర్క్ చేసి కూడా ఇవన్నీ తెచ్చుకుంటారు. సో కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్ట్రెస్, అవుట్ ఆఫ్ కంపల్షన్. సో వాట్ ఎవర్ ద కాజ్ ఇస్, if there is no balance between your sleep, your diet, your exercise and your awareness, ఇవన్నీ 4 pillars of health అంట నేను. సో ఇవి సరిగా లేకపోతే ఏ పిల్లర్ కూలినా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చేది అవేర్నెస్. ఇది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక
సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు చెప్తే అది తెలుసుకొని దాన్ని పాటిస్తే అట్లీస్ట్ కొన్ని మనం మార్చుకోగలుగుతాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం దాన్ని. ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ స్లీప్ యాప్నియా. మనం అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంటే మనం లేచిన తర్వాత సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, దెన్ గోయింగ్ టు వర్క్, డూయింగ్ సమ్ యాక్టివిటీ అండ్ ఆల్ దాట్. అండ్ డైట్ కరెక్ట్గా తీసుకోవడం, జంక్ ఫుడ్ తినకుండా ఊరికే ఈ ఫ్రైడ్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల సగం మంది హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, చాలా మంది హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అందుకే దే బూమింగ్ బికాస్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్ దట్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్. All your doctors are booming because of our disease. All the bad habits. Definitely. So it is because of all these online delivery apps also. You get food everywhere, anytime, anywhere. ఎనీ ఫుడ్. 4 AM బిర్యానీస్ ఎంత ఫేమస్ అయ్యాయో తెలుసా? సో అంటే ఇట్లా ఆట్ టైంలో తినడము ఒకసారి 2 సార్లు ఈజ్ ఓకే, బట్ గెటింగ్ యూస్ టు ఇట్. ఇవన్నీ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. 4 AM బిర్యానీలు, 3 AM బిర్యానీలు బ్యాన్ చేస్తే. సో అట్లా ఈ పియర్ ప్రెషర్ ఉంటుంది ఫ్రెండ్స్. పియర్ ప్రెషర్ వల్ల స్మోక్ స్టార్ట్ చేయడం కూడా చాలా మంది 90% ఆల్కహాల్ స్టార్ట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా ఏదో స్టైల్ కోసమో అది చూపించుకోవడానికి ఏదో, దట్స్ హౌ ఆల్ ద ప్రాబ్లమ్ స్టార్ట్. బట్ దాన్ని ఎక్కడ ఆపాలో తెలియాలి. డోంట్ గెట్ అడిక్టెడ్ టు దోస్ థింగ్స్. డూ ఇట్ వన్స్ అండ్ లీవ్ ఇట్. ఇప్పుడు నిద్ర పోయే ముందు చక్కగా నిద్ర పట్టాలి అంటే కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి. పాలలో గసగసాలు వేసుకోవడం, పసుపు వేసుకోవడం. హౌ సూదింగ్ ఇట్ ఈస్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ అంటే ఓపియం సీడ్సే కదా, దే కెన్ ఇండ్యూస్ స్లీప్. ఓకే. దట్ ఇస్ సైంటిఫిక్ అగైన్. ఓకే. ఓకే, సో దే కెన్ ఇండ్యూస్ స్లీప్. కొంతమంది అలవాటు పడిపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది? అలవాటు తీసుకోకూడదు ఐడియల్లీ ఎవ్రీ డే, బట్ ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి, అంటే చాలా మంది తీసుకోరు అనుకుంటున్నాను నేనైతే. మరి తీసుకోరు. ఒకవేళ నిద్ర పట్టని వాళ్ళు అలా న్యాచురల్ ప్రాసెస్ని ఏమన్నా మెథడ్స్ని ఏమన్నా జస్ట్ టేక్ బాత్, కీప్ యువర్ లైట్స్ డిమ్, కీప్ యువర్ రూమ్ కూల్ అండ్ క్వైట్, నిద్ర ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఏది ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, టాబ్లెట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ అ డాక్టర్, సర్టిఫైడ్ డాక్టర్ షుడ్ కౌన్సిల్ యూ. దెన్ దే విల్ టెల్ యూ వేర్ యూఆర్ గోయింగ్ రాంగ్. అంటే నిద్ర పోవాలి అని చెప్పి బెడ్ ఎక్కితే నిద్ర రాదు. అంటే ఏదో కావాల్సుకొని నిద్ర అలా రాకపోయినా అప్పటిదాకా అక్కడ ఫుల్ వర్క్ చేసుకుని అక్కడ వెంటనే పడుకుంటా అంటే కుదరదు. బెడ్ షుడ్ బి లింక్ టు స్లీప్. ఓకే, వర్క్ అంతా వేరే దగ్గర. అండ్ బ్రైట్గా పెట్టుకుని ఇది పెట్టుకొని నిద్ర రావాలన్నా కానీ రాదు. సో యూ షుడ్ ఫాలో ఏ స్లీప్ హైజీన్. అండ్ నిన్నటి దాకా నువ్వు 1 o'clock పడుకుని ఈరోజు 9 o'clock బెడ్ ఎక్కితే నిద్ర రాదు. బికాస్ నీ బాడీ క్లాక్ వేరేలాగా సెట్ అయింది ఆల్రెడీ. స్లీప్ కి కూడా డిసిప్లిన్ ఉండాలి. సో అదే ఈవెన్చువలీ స్లోగా 15 minutes ఎవ్రీ డే యూ కెన్ ప్రీపోన్ ఇట్, హాఫ్ అన్ అవర్, 15 minutes, 1 hour. సో డే టైమ్ బ్రైట్ లైట్ చూడాలి లేవగానే. అప్పుడు ఈ బాడీ క్లాక్ విల్ బి సెట్. డే టైమ్ బ్రైట్ లైట్ చూస్తే నైట్ నిద్ర తొందరగా వస్తుంది. ఇప్పుడు మాకు స్లీప్ యాప్నియా ఉందని మేము ఎలా కనిపెట్టాలి? స్నోరింగ్ ఉంది కానీ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి చాలా మందికి. అదే సో దాన్ని ఒక స్లీప్ స్టడీ అనే టెస్ట్ ద్వారా చేస్తాం. చాలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కొన్ని నార్మల్ స్లీప్ స్టడీస్ ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేషన్స్ రావు దాంట్లో. సో బెస్ట్ లెవెల్ స్లీప్ స్టడీ చేసుకుంటే దాంట్లో డిఫరెంట్ పారామీటర్స్ మనం చూడొచ్చు. ఓకే. సో దాంట్లో మనకి ఎంతసేపు పడుకున్నారు, ఏ స్టేజ్లో ఎంతసేపు స్పెండ్ చేశారు, ఎన్నిసార్లు యాప్నియాస్ వచ్చాయి, ఎన్నిసార్లు టంగ్ వెనకకు పడుతుంది, ఎన్నిసార్లు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో దాని ప్రకారం ఒక గ్రేడింగ్ ఇస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఇవన్నీ చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. సో స్టార్టింగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పేషెంట్ అనేవాడు ఇది రియలైజ్ అయ్యి స్లీప్ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకుని డాక్టర్ని కన్సల్ట్ అయితే హిల్ టెల్ యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ బేర్ మినిమమ్. ఫ్రమ్ యువర్ సైడ్ యూ హ్యావ్ టు చేంజ్. దాని తర్వాత డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. మైల్డ్గా ఉంటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, మోడరేట్ అయితే ఇంకొకటి, సివియర్ అయితే ఇంకొకటి. ఈ సివియారిటీ ఎక్కువ ఉందనుకుందాం, సివియర్ స్లీప్ యాప్నియా ఉందంటే సిపాప్ థెరపీ అని పెడతాం పేషెంట్స్కి. సో ఇదేంటంటే లోపలికి గాలిని ఒక ప్రెషర్తో పంప్ చేస్తుంది. ఓకే, చాలామంది పెట్టగానే మెషిన్ పెట్టుకోవాలని భయపడతారు. మెషిన్ అంటే మెషిన్ పక్కన ఉంటుంది, చిన్న మాస్కే పెట్టుకునేది వాళ్ళు. అది పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ డేనే రియలైజ్ అవుతారు ఎంత బాగుంది సార్, అసలు చాలా బాగా నిద్ర పట్టింది నాకు. ఆఫ్టర్ సో లాంగ్ ఐ స్లెప్ట్ సో వెల్. ద పేషెంట్స్ వర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అంటే ఒక పేషెంట్కి అవసరం లేని పేషెంట్కి ఇస్తే అది సెట్ అవ్వకపోవచ్చు, లేదా ఆ మెషిన్ కాకుండా వాళ్ళకి సిపాప్ కాకుండా బైపాప్ అవసరం పడవచ్చు, డిపెండ్స్. అందుకే ఏది అవసరం అది స్టార్ట్ చేయడం బెటర్. తర్వాత ఏదైనా అంతే, టాబ్లెట్ అయినా అంతే, అవసరం ఉంటేనే ఇస్తేనే దానికి బాగా పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు ఇస్తే వాడికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సిపాప్ అయినా అంతే, నీకు నిజంగానే స్లీప్ యాప్నియా ఉంది, నువ్వు పెట్టుకుంటే నీకు యూజువలీ సెట్ అవుతుంది. అవ్వకపోతే అఫ్కోర్స్ డిఫరెంట్గా బైపాప్తో ట్రై చేయొచ్చు. ఏది అవ్వట్లేనే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి దానికి. బట్ చాలామంది అనుకున్నట్టుగా అది డేంజరస్, అలవాటు అయిపోతుంది, దాని తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. వాడే పేషెంట్స్కి తెలుసు
దే విల్ నాట్ స్లీప్ వితౌట్ ఇట్. అంతగా వాళ్ళు దే లైక్ ఇట్. ఇట్ డజంట్ మీన్ దే ఆర్ అడిక్టెడ్ టు ఇట్, దే విల్ నీడ్ ఇట్. ఎన్ని రోజులు కావాలి అని అడుగుతారు చాలా మంది. ఎన్ని రోజులు వాడాలి సార్ నేను? 1 month వాడాలా, 3 months వాడాలా, 1 year వాడాలా, ఇది చెప్పండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఆ కిట్ మనం తీసుకెళ్తాం లైక్ ఏదైతే ఉందో నైట్ పడుకుంటే ఇంట్లో ఉంటుంది అది యూజువల్లీ. ఇఫ్ యూర్ ట్రావెలింగ్ సమ్వేర్ యూ కెన్ అదే టేక్ ఇట్. ఇంటికి అంటే హాస్పిటల్ నుంచి వీల్ క్యారీ ఇంట్లో పెట్టుకుని వాడతారు. ఇంట్లో పెట్టుకొని వాడతాం. హాస్పిటల్ కాదు, ఓకే డన్. హాస్పిటల్ ఫస్ట్ పెట్టుకుంటే అర్థమవుతుంది ఎంత ప్రెషర్స్ పెట్టాలి అవన్నీ తెలుస్తాయి. దాంతో ఇంటికి పంపిస్తాం. దే యూజ్ ఇట్ ఎవ్రీ డే. అండ్ ఎలా వాడారు, పెట్టుకున్నారా లేదా, ఎంతసేపు పెట్టుకున్నారు, ఎన్ని రోజులు పెట్టుకున్నారు కూడా తెలిసిపోతుంది. దాంట్లో మనకి చిప్ ఉంటుంది, ఇట్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. మరి అది అలా అడిక్షన్ లా ఉండదా అది పెట్టుకుంటే? ఇదంతా తెలిసిపోతుంది అన్నమాట, డేటా అంతా వస్తుంది. దెన్ విల్ సీ అండ్ విల్ టెల్ దెమ్ వేర్ దే ఆర్ గోయింగ్ రాంగ్, హ్యూమిడిటీ ఏంది అనేది. అడిక్షన్ కాదండి, డిపెండ్స్. అంటే ఆ లోపల దే హ్యావ్ టు గో ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దే హ్యావ్ టు డిక్రీజ్ దేర్ వెయిట్. వాళ్ళ తరపున కూడా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ దే ఆర్ పుట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ లైక్ మ్యాజిక్ అండ్ మంచిగా ఎప్పుడు అట్లా కాదు. ఏంటి ఆ మెషిన్ లో ఏముంది అసలు? పెట్టగానే నిద్ర ఇచ్చేది గాలే విత్ ప్రెషర్. ఓకే. అండ్ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్, అంటే డిస్టర్బింగ్ ఇవ్వదు, అంటే స్మూత్ గా ఇస్తుంది అనమాట. సో దానివల్ల ఈ ఎయిర్వే ఏదైతే ఉందో నైట్ కొలాప్స్ అయిపోతుంటుంది. అబ్స్ట్రక్షన్ అవ్వకుండా కొలాప్స్ అవ్వకుండా టంగ్ వెనకకు పడకుండా ఆపుతుంది అనమాట. అంటే ఒక ఎయిర్వే స్ప్లింట్ అంటాం, ఎప్పుడు ఇలా ఉండేలా చూస్తుంది. సో ఎయిర్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఇన్ అండ్ కమింగ్ అవుట్ అండ్ యువర్ ఆక్సిజన్ సాచురేషన్ ఈస్ ఆల్వేస్ మెయింటైన్. ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అయితే అప్పుడు పేషెంట్ ఈస్ హ్యాపీ, బాగా పడుకున్నాడు అనిపిస్తుంది. దెన్ దిస్ నో ప్రాబ్లం కదా. సో ఈవెన్చువలీ యూ షుడ్ లూజ్ యువర్ వెయిట్. రూట్ కాజ్ ఏంటి, అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నాయా, వాటిని సరి చేసుకోండి. వెయిట్ ఎక్కువ ఉందా, వెయిట్ తగ్గండి. లేదా ఈ మజిల్స్ బాగా వీక్ ఉన్నాయా. ఇప్పుడు మనం తినే ఫుడ్కి ఇఫ్ యూ లుక్ ఎట్ ద జాస్, ఇంతకుముందు జాస్ దే ఆర్ వెరీ బిగ్ అండ్ బల్కీ. ఇప్పుడు మనం అన్నీ కూడా ఇట్స్ బికమింగ్ వెరీ స్మూత్ అండ్ థిన్ బికాస్ వీఆర్ నాట్ రియల్లీ ఈటింగ్ లైక్ హార్డ్ ఫుడ్. అంతా కూడా మెత్తగా అట్లా తింటున్నాం కదా. వీఆర్ నాట్ రియల్లీ యూజింగ్ దీస్ మజిల్స్. సో మౌత్ మజిల్స్ అన్నీ కూడా దే బికమింగ్ వీక్ యాజ్ యూ గో ఇన్ జనరేషన్ బై జనరేషన్. అంటే దిస్ ఇస్ ఆల్సో సైంటిఫిక్. అంటే ఇంతకుముందు జాస్ చాలా పెద్దగా ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ సైజ్ అవి, మజిల్స్ కూడా తక్కువ అవుతున్నాయి అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపాక్టింగ్. అండ్ జా వెనకకు పడ్డము, టంగ్ వెనకకు పడ్డం, ఇవన్నీ జరుగుతున్నాయి నైట్. సో దీనికోసం కూడా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ మజిల్ ఎక్సర్సైజెస్ కూడా. సో దట్ వి టీచ్ టు ద పేషెంట్. సో ఇది చేయడం వల్ల కూడా చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఓరల్ అప్లయన్సెస్ అంటాం, అంటే టీత్ దగ్గర పెట్టుకునే డివైజెస్, ఇది ఇవ్వడం వల్ల కూడా టంగ్ వెనకకు పడకుండా, మజిల్స్ పడకుండా ఆపుతాయి అనమాట. సో ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వాళ్ళ ప్రాబ్లం బట్టి, అవసరం బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బట్ డెఫినెట్లీ స్లీప్ యాప్నియా ఉన్నా, స్నోరింగ్ ఉన్నా, వీ హ్యావ్ టు గో టు ది డాక్టర్. 100%. అది ఇప్పుడు ఈ స్నోరింగ్కి కానీ స్లీప్ యాప్నియా కానీ మనం ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏంటి క్రోనిక్గా? చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఏమవుతుంది తీసుకోకపోతే అని చాలా మంది అడుగుతుంటారు అనమాట. అంటే క్రానిక్ అనే కాదు, స్లీప్ యాప్నియా ఉంటే పేషెంట్స్కి రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆల్సో ఇంక్రీజ్. దిస్ ఈస్ ఎ స్టడీ డన్ ఇన్ ఎయిమ్స్ ఆర్ ఇండియా ఇన్స్టిట్యూట్లో. 20% ఆఫ్ ఆల్ ద యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ జరిగే యాక్సిడెంట్స్ చాలా మందికి స్లీప్ యాప్నియా వల్ల ఉంటాయి. అతి నిద్ర వలనో, మధ్యాహ్నం జరిగే యాక్సిడెంట్స్ అయినా సరే, ఎనీ టైం. అంటే నీకు స్లీప్ యాప్నియా ఉంటే ద రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజెస్ బై 300%. వేరే కంట్రీస్లో స్లీప్ యాప్నియా ఉందన్న డయాగ్నోసిస్ తెలిస్తే దే క్యాన్సిల్ యువర్ లైసెన్స్. ఓకే, హియర్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. దట్ రూల్ షుడ్ కమ్. దెన్ ద సేఫ్టీ ఆల్సో ఈజ్ బెటర్ అండ్ పేషెంట్స్ ఆల్సో ఆర్ విల్లింగ్ టు టేక్ ట్రీట్మెంట్ అప్పుడు. సో స్లీప్ యాప్నియా వల్ల ఎప్పుడో వచ్చే డేంజర్స్ కాదు, యూ క్యాన్ యాక్చువల్లీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనమాట. అండ్ చాలామంది షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు, నిద్ర సరిగా లేక యాక్సిడెంట్స్ అవ్వడము వర్క్ ప్లేస్లో. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటు లాంగ్ టర్మ్లో వచ్చే ఇష్యూస్ మీరు అడిగినట్టు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్, బీపీ రావడము, డయాబెటీస్ రావడము, స్ట్రోక్స్ రావడము, హార్ట్ అటాక్స్ రావడము. సో ఇవన్నీ కూడా 3 to 4 times ఇంక్రీజ్ అవుతాయి రిస్క్. అస్సలు ఇగ్నోర్ చేయకూడదు స్లీప్ యాప్నియా అనేది. ఎస్. సో దీనివల్ల నిద్ర పట్టకపోవడం, కొన్నిసార్లు ఇన్సామ్నియా. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ స్లీప్ అండ్ యువర్ పార్ట్నర్ ఈస్ టెల్లింగ్ యూ, టేక్ ఇట్ సీరియస్లీ. నాకు అట్లే చిన్నప్పటి నుంచి వస్తుంది అట్లా లైట్ తీసుకోకూడదు. గురుకని కానీ దానిలో మీకు మధ్యలో మీకు కూడా తెలుస్తుంటది, నోరు డ్రై అయిపోతా ఉంటది, నిద్ర. కొంతమందికి అయితే చోక్ అవుతారు అండ్ సడన్ గా లేసేసి చాలా ఆయాసపడతారు నైట్. అంటే కంప్లీట్ బ్లాక్ అయినట్టు చాలాసేపు వాళ్ళ లంగ్స్కి వెళ్ళే దారి. సో ఇవన్నీ అవుతున్నా తెలిసి కూడా వాళ్ళు డిలే చేస్తే దట్ ఈస్ బ్యాడ్ ఫర్ దే హెల్త్. సో టేక్ స్లీప్ సీరియస్లీ
మనం డే టైం వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా టెస్ట్ చేయించుకుంటాం, మాస్టర్ హెల్త్ చెకప్స్ అని, ఎక్స్రేస్ అని, సిటీస్ అని. మరి నైట్ సంగతి ఏంటి, స్లీప్ సంగతి ఏంటి? స్లీప్లో కూడా ప్రాబ్లం ఏంటో తెలియాలంటే స్లీప్ సంబంధించిన టెస్ట్ ఉంటాయి. నిజంగానే ఇప్పుడు మనకు నిద్ర సరిగ్గా పడుతుందా, మేము సరిగ్గా నిద్రపోతున్నామా అనే వాటికి కూడా టెస్ట్లు ఉంటాయా మీ దగ్గర? స్లీప్ స్టడీ అదే అంటున్నాను. సో పర్టికులర్ పేషెంట్కి అంటే నిద్ర రావట్లేదు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. నిద్రలో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ స్లీప్ స్టడీస్ అన్నమాట. సో స్లీప్ స్టడీస్ అనేది మనకు అవసరం ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఉంది, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు మెజర్ యువర్ స్లీప్. సంథింగ్ వీ కెన్ మెజర్ అండ్ వీ కెన్ రికార్డ్, వీ కెన్ ట్రీట్, అంతే కదా. ఆ మెట్రిక్ అనేది ఉండాలి. డే టైం కూడా టెస్ట్ అనేది చేసుకుంటున్నాం కదా ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా, అలానే స్లీప్లో ప్రాబ్లమ్స్ కూడా స్లీప్ స్టడీ అనే టెస్ట్ తోటి చేయొచ్చు. సో స్లీప్ని కూడా టెస్ట్ చేయొచ్చు. సో కొన్ని డిఫరెంట్వి కనెక్ట్ చేస్తారు, బట్ ఏ పొజిషన్లో అయినా పడుకొని చేయించుకోవచ్చు. కొంతమంది కనెక్ట్ చేసిన తర్వాత ఇలానే పడుకుంటారు ఫ్లాట్గా, అది కూడా కరెక్ట్ కాదు. స్లీప్ ఇన్ యువర్ నార్మల్ పొజిషన్, న్యాచురల్ పొజిషన్, అండ్ దాంతో మనకి మార్నింగ్ కల్లా అది రికార్డింగ్స్ అవుతుంటాయి అండ్ 1-2 డేస్లో రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో కొన్ని ఓల్డ్ రిచువల్స్లో చాలా డేంజరస్ థింగ్స్, చిన్నపిల్లలు పుట్టగానే లేకపోతే స్నానం తలంటు పోసినప్పుడు సాంబ్రాణి వేస్తూ ఉంటారు, అండ్ అలాగే దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ పెడుతూ ఉంటారు. ఎంత డేంజరస్ అది? అవన్నీ కెమికల్స్ కదా, లంగ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది రియాక్ట్ అవ్వకపోవచ్చు, బట్ కొంతమంది పిల్లలు ఎస్పెషల్లీ వీజింగ్ స్టార్ట్ అవుతుంది. వీజింగ్ అంటే మీరు వినే ఉంటారు, విజిలింగ్ సౌండ్స్ లాగా వస్తుంటాయి, అంటే గాలి పీల్చుకున్నప్పుడల్లా సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. చాలా ఇబ్బంది పడతారు గాలి పీల్చుకోవడానికి. రైట్ ఫ్రమ్ నోస్ టిల్ లంగ్స్ మనది ఎయిర్వే సిస్టమ్ అంటాం. ఈ ఎయిర్వే సిస్టమ్ అనేది బ్లాక్ అవుతుంది బికాస్ ఆఫ్ ఆల్ దట్ స్మెల్, స్మోక్ అండ్ డస్ట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు సాంబ్రాణి వల్ల ఐసీయూలో కూడా చిన్నపిల్లలు అడ్మిట్ అయ్యారు అని విన్నాను, ఎంతవరకు కరెక్ట్? అవుతారండి. ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ ఎక్స్పోజర్, చాలా వీజింగ్ వచ్చేసి బాగా డొక్కలు ఎగరేస్తూ ఉంటారు, అంటే చాలా ఆయాసపడుతుంటారు. సో అలాంటి కేసెస్ కూడా చూసాను. సో అన్నెసెసరీగా ఈ మస్కిటో కాయిల్స్ కానీ ఎస్పెషల్లీ చాలా డేంజరస్ అవి. అది పెట్టిన తర్వాత చాలా మందికి వీజింగ్ రావడం, అలర్జీస్, ఆస్తమాస్ అన్నీ కూడా అందరు డాక్టర్ చూసే ఉంటారు. సో బెటర్ టు అవాయిడ్ వెన్ యూ క్యాన్. మెకానికల్ వేస్ ఆఫ్ కిల్లింగ్ మస్కిటోస్, మస్కిటో నెట్స్, ఇవి బెటర్. అట్లీస్ట్ యూజింగ్ దోస్ రెపెలెంట్స్, చిన్న చిన్న లిక్విడ్స్ అవి కొంచెం బెటర్, కానీ కాయిల్స్ మాత్రం స్ట్రాంగ్లీ డిస్కరేజ్, ఎస్పెషలీ 2 hour సెగ్మెంట్ ఆఫ్ పేషెంట్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అరే నేను చిన్నప్పటి నుంచి పెట్టుకున్నా నాకేం కాలేదంటారు. ఇట్స్ బికాస్ హీఈస్ నాట్ ప్రోన్ టు ఇట్. బట్ వేరస్ పీపుల్ హు హ్యావ్ అలర్జీస్, దే ఆర్ డిఫరెంట్, వాళ్ళకి ఎక్కువ ఈ మెసేజ్. సో సాంబ్రాణి ఆల్సో వెరీ డేంజరస్, ప్లీజ్ అవాయిడ్ ఇట్. సో నెక్స్ట్ ఇప్పుడు చాలా వెరీ కామన్ ప్రాబ్లం ఏంటంటే నోస్ బ్లాక్స్ అవుతూ ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగినా లేకపోతే ఈ వింటర్ సీజన్లో నోస్ బ్లాక్స్ అవుతుంటాయి. హౌ డేంజరస్ ఇట్ ఈస్? నిజంగా నోస్ బ్లాక్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం? కాజెస్ చాలా ఉంటాయి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఒక 1 week, ఒక 5 days to 1 week ఇట్లా జలుబు ఉంటుంది, నోస్ బ్లాక్ ఉంటుంది, ఈవెన్చువల్లీ తగ్గిపోతుంది. నిజంగానే జలుబు ఉంటే 7 రోజుల్లో నువ్వు మెడిసిన్ వేసినా తగ్గిద్ది, మెడిసిన్ వేయకపోయినా 7 రోజుల్లో తగ్గిపోయిద్ది అంటారు. వారంలో తగ్గిపోతుంది. వారంలో తగ్గిపోతుంది, విత్ ఆర్ వితౌట్ మెడిసిన్. ఇఫ్ ఇట్ ఈస్ వైరల్. ఓకే, అంటే అలా కాదు, మెడిసిన్ వేస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ డే రిజల్ట్ వస్తుంది, బట్ ఓవరాల్గా సెట్ అవ్వడానికి అంతసేపు పడుతుంది, బికాస్ వైరస్ విల్ టేక్ టైం. అది ఓకే అండి, అది అందరికీ వచ్చేదే. సో అది ఫ్లూ అంటాము లేదా కామన్ కోల్డ్ అంటాము, అది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తుంటుంది, జలుబు వచ్చి తగ్గిపోతుంది. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అలర్జీ, ఈ నోస్ బ్లాక్ అనేది లాంగ్ టర్మ్ పర్సిస్ట్ అవుతుంది. 1 year 10 years కూడా ఉంటుంది. అలర్జీ వల్ల అంటే డస్ట్ ఎలర్జీ అంటారు. నోస్ బ్లాక్ ఉన్న మనుషులు కూడా ఉన్నారా? అసలు 10 years చిన్నప్పటి నాకు గాలి ఎప్పుడు సరిగా ఆడలేసారంటారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ త్రూ మై నోస్. ఎప్పుడు ఏదో ఒకటి బ్లాక్ ఉన్నట్టు అనిపిస్తుంది, హ్యాపీగా ఉండరు. సో దే డోంట్ ఫీల్ దట్ ఆ హ్యాపీగా గాలి వెళ్ళినట్టు అనిపించడం అంతా. సో అలర్జీస్ అనే కాదు, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాం, డిఎన్ఎస్. సో దానివల్ల కూడా నోస్ బ్లాక్ అవుతుంది. ఎస్పెషల్లీ డిఎన్ఎస్ ఉండి వాళ్ళకి ఎలర్జీ ఉంటే, కాంబినేషన్ బోత్, ఇది రెండు ఒక పేషెంట్కి, వాళ్ళు ఎక్కువ హైయెస్ట్ సఫర్ అవుతారు. డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ఇక్కడ లోపల ఇట్లా సైడ్కి తిరిగి ఉండడమా, కొంచెం ముక్కు కొంచెం బెండ్ ఉండడం. ఆ సెప్టమ్ ఏదైతే సెంటర్ బోన్ ఉంటుంది అది క్రాస్, అది ప్లస్ అలర్జీస్ ఉంటే ఇంకా ప్రాబ్లం. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓన్లీ సర్జరీ చేస్తే తగ్గదు, అలర్జీస్ కూడా ట్రీట్ చేయాలి. ఓకే, సో అలర్జీస్ ట్రీట్ చేస్తే చాలా వరకు సర్జరీ కూడా అవసరం పడదు కొన్ని కేసెస్లో. ఎంతో క్రాస్ ఉంటే తప్ప విత్ మెడికేషన్, విత్ ఇమ్యూనోథెరపీస్ అలర్జీస్ చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే యూ కెనాట్ రిమూవ్ అలర్జీ విత్ సర్జరీ. డిఎన్ఎస్ చాలా ఉందంటే డెఫినెట్గా సర్జరీ ఇంపార్టెంట్ చేసుకోవచ్చు. బట్ మైల్డ్ డిఎన్ఎస్ ఉంది, ఎక్కువ ఎలర్జీ ఉంది, ఇలాంటి కేసెస్ చాలా మంది కూడా సర్జరీ చేయించుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎన్నిసార్లు చేయించుకున్నా ఎలర్జీ అనేది పోదు, ఆ బ్లాక్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దానికి ఏంటంటే అలర్జీని ట్రీట్ చేస్తే బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట.
సో ప్రికాషన్స్ ఉంటాయి. దే హ్యావ్ టు అవాయిడ్ డస్ట్, ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్, స్మోక్, డస్ట్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మెడికేషన్ వాడుతూ ఉంటే కనుక దాని రూట్ కాజ్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని వీ కెన్ ట్రీట్ సక్సెస్ఫుల్. సో ఏం ప్రాబ్లమ్స్ ఏంటి ఈ నోస్ బ్లాక్స్ వల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు అన్నట్టు స్లీప్ సరిగా ఉండదు కదా, ఓకే, దే కెనాట్ స్లీప్ ప్రాపర్లీ, ఇరిటేట్ అవుతూ ఉంటారు, చాలా ఇరిటబిలిటీ ఉంటుంది డేలో బికాస్ నైట్ స్లీప్ ప్రాపర్గా ఉండదు వాళ్ళకి. సో డే టైమ్ దర్ ఆల్వేస్ ఇరిటబుల్ అండ్ ఇది అండ్ చాలా మందికి ఈ నోస్ బ్లాక్ వల్ల స్నోరింగ్ ప్రాబ్లం వస్తుంది. obviously. నోటితో పీల్చుకోవడం స్టార్ట్ డ్రై చేస్తారు. అయిపోవడము. సో డ్రై ఎయిర్ లోపలికి ఎంటర్ అవడం వల్ల చాలా మందికి ఈ బ్రాంకైటిస్ లాంటివి రావడం. ఎందుకంటే నోస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్రీదింగ్, స్మెల్ వస్తుంది, మనకు స్మెల్ తెలుస్తుంది, బ్రీదింగ్, తర్వాత హ్యూమిడిఫై చేస్తుంది ఎయిర్ని. ఓకే, మీరు డెజర్ట్లో ఉన్న, ఓషన్ దగ్గర ఉన్న, ఇంట్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ బయట ఉన్నా కానీ వాట్ ఎవర్ యువర్ బ్రీదింగ్ ఆ అట్మాస్ఫియర్ హ్యూమిడిటీని తీసుకెళ్తుంది లోపలికి. ఓకే, డ్రై ఎయిర్ వెళ్ళదు లోపలికి. మౌత్ బ్రీదింగ్ చేస్తే డ్రై ఎయిర్ వెళ్తుంది, దట్ కెన్ కాజ్ ఇరిటేషన్ అండ్ కాఫ్. అదే కాకుండా ఫిల్టరేషన్ చేస్తుంది నోస్, ఇట్ కెన్ ఫిల్టర్ యువర్ ఎయిర్ వెరీ వెల్, ఇట్స్ వెరీ గుడ్ ఎయిర్ ఫిల్టర్. సో ఇట్ విల్ ప్రివెంట్ డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా, అండ్ ఇట్ విల్ వార్మ్ ద ఎయిర్. మీరు ఎంత వేడిలో ఉన్నా, ఎంత చలిలో ఉన్నా, గాలి ఒకసారి పీల్చిన తర్వాత లంగ్స్కి వెళ్ళే టైంకి ఇట్ ఇస్ 37 degrees centigrade. ఓకే, టెంపరేచర్ అనేది ఇట్ విల్ చేంజ్ ద ఎయిర్ టెంపరేచర్ అనమాట. బయట ఉన్న టెంపరేచర్, ఏసీ టెంపరేచర్ 18 ఉంది, మనం ఇన్హేల్ చేస్తున్నాం, బై ద టైమ్ ఇట్ గోస్ టు ద లంగ్ ఇట్ ఈస్ ఆల్రెడీ 37 degrees. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ద టర్బినేట్స్ ఓకే, న్యాచురల్గా ఉంటాయి మనకి. ఇవన్నీ మనం కట్ చేయడం వల్ల ఈ ఫంక్షన్స్ అన్నీ పోతాయి నోస్కి. సో అన్నెసరీగా సర్జరీ అనేది చేయించుకోకూడదు. అంటే చిన్న నోస్ బ్లాక్ 1 week నుంచి ఉంది, 2 weeks నుంచి ఉంది, ఇమీడియట్లీ పీపుల్ థింక్ వీ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ కట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ట్రా ఆర్గన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది తీయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి జస్ట్ బీ పేషెంట్, యూజ్ మెడికేషన్, యూ షుడ్ బీ ఫైన్. ట్రిగ్గర్ని అవాయిడ్ చేయండి. డస్ట్కి ఎలర్జీ ట్రిగ్గర్ని అవాయిడ్ చేయాలి కదా, లేకపోతే ఇది ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకో చాలా మందికి కామన్ పాయింట్ ఏంటంటే నేజల్ సైకిల్ అంటాం మనం, మనందరికీ ఉంటుంది. ఎవ్రీ 4 hours మనకి ఏదో ఒక నోస్ నుంచి బాగా గాలి వెళ్తుంది, ఇంకోటి కొంచెం బ్లాక్ అవుతుంది. ఇట్ ఈస్ అ న్యాచురల్. ఇప్పుడు మీరు కూడా చెక్ చేసుకుంటే ఒకటి బాగా వెళ్తుంది, ఒకటి తక్కువ వెళ్తుంది. సో ప్రాణాయామం చేసినప్పుడు మనకు బాగా అబ్జర్వ్ చేయొచ్చు అది. సో ఇదేంటంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. కానీ బ్లాక్ ఉన్న వాళ్ళకి, డీవియేటెడ్ సెప్టమ్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది ఆ ప్రాబ్లం. ఎవ్రీ 4 hours బ్లాక్ ఎక్కువ అనిపిస్తుంది. ఏ సైడ్ అయితే ఎక్కువ డీవియేషన్ ఉందో ఎవ్రీ 4 hours, సో ఎవ్రీ డే ఇట్స్ హ్యాపెనింగ్. సో ఈ ఫిజియలాజికల్ సైకిల్ అనేది చాలా కామన్, అందరికీ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దట్ మీన్స్ వాళ్ళకి ఎంతో కొంత డిఎన్ఎస్ ఉన్నట్టు. మెడికేషన్ వాడితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ట్రిగ్గర్ని అవాయిడ్ చేయాలి. సివియర్గా ఉంది డిఎన్ఎస్ అంటే వాళ్ళకి సర్జికల్గా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అంటే డిఎన్ఎస్ ఉన్నా కూడా ఆపరేషన్ అవసరం అయితేనే చేయించుకోవాలి, అదర్వైజ్ వీ కెన్ మేనేజ్ విత్ ద మెడిసిన్స్ అండ్ ద ట్రీట్మెంట్స్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు, థ్యాంక్స్ అలాట్. వెల్కమ్.